హాయ్, నేను మీ సుముహూర్తం సాయి. వెల్కమ్ టు ద ఒరిజినల్ టాక్ షో. మీతో కొంచెం కొత్తగా. నేను ఈ షో స్టార్ట్ చేసినప్పుడు నెల్లూరులో ఉన్న సెలబ్రిటీసు, ఫేమస్ ఫేసెస్ని పరిచయం చేయడమే పంచలైన్గా పెట్టుకున్నా. కానీ జీవితంలో కళని నమ్ముకొని దాని వైపు అడుగు వేసి కష్టపడే ప్రతి ఒక్కరు సెలబ్రిటీ. అలా మొదలైన మా ఈ ప్రయాణంలో మాకు పరిచయమైన వ్యక్తి నృత్యంలో తనదైన స్థాయి నిరూపించుకొని ఇప్పటి వరకు 5,000కు పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు. శివనిత్య కళా నిలయం అని మొదలుపెట్టి తన కళని నలుగురికి పంచుతూ ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి సునీల్ గారు. నమస్తే మేడం. నమస్తే సార్, ఎలా ఉన్నాను? బాగున్నాను. మీ స్కూలింగ్ ఫస్ట్ నేను పుట్టింది తిరుమల కొండపైన. సో తర్వాత మేము కిందకు వచ్చేసాం 5 years. అప్పుడు కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా మేము మొత్తం నలుగురం, మా అక్క, నేను, నా ట్విన్ సిస్టర్, తర్వాత మా బ్రదర్. సో మేము నలుగురము అక్కడే అనమాట. మా బ్రదర్ వచ్చి శ్రీకాళహస్తిలో పుట్టారు. ఏంటంటే మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ రేంజర్ ఆఫీసర్. ఆయన ఎక్కువ క్యాంప్స్కి వెళ్ళేది. సో మా అమ్మ ముగ్గురు పిల్లల్ని చూసుకోలేదనేసి పక్కన శ్రీకాళహస్తిలో మా రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళతో పాటు అక్కడుండి మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు. మా పెద్దమ్మ వాళ్ళు, మా శ్యామ్ అనే వాళ్ళు, మా అశోక్ అన్న వాళ్ళు, అందరూ వాళ్ళే నన్ను చూసుకునేది. ఎక్కువ సాకింది కూడా వాళ్ళే. మా చిట్టిబాబు పెదనాన్న వాళ్ళు అందరూ, మా ప్రసాద్ మావయ్య అందరూ. సో అక్కడే మేము 10th వరకు చదివాము. తర్వాత గర్ల్స్ హై స్కూల్, వివేకానంద స్కూల్, మా జితేంద్ర సారు. సో అందరూ అక్కడ 10th సోషల్ ఎగ్జామ్ అయింది. ఆ తర్వాత మేము తిరుపతికి వచ్చేసాం. సో తిరుపతిలో అక్కడే ఇల్లు ఇచ్చేసుకొని ఇంకా అన్నీ అక్కడే సెటిల్ అయిపోయాము. ఆ తర్వాత డాన్స్ అయితే నా 2nd standard నుంచి నేను స్టార్ట్ చేసింది. నా 2nd standardలో బాలాజీ కాన్వెంట్ ఉంది, శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాళహస్తిలోనే. సో అక్కడ ఏంటంటే అందరూ యాన్యువల్ డేస్ జరుగుతుంటాయి కదా. యాన్యువల్ డేస్ జరిగేటప్పుడు మేము సందులో నుంచి ఇలా చూసేదన్నమాట. అందరినీ చేపించారు కదా, ఎవరో సెలెక్టెడ్ పీపుల్ లేదా అమౌంట్ పే చేసిన వాళ్ళకే యాన్యువల్ డేస్లో చేపించేది. సో అప్పుడు మేము అంత పే చేయలేనప్పుడు అలా సందుల్లో నుంచి ఇలా చూస్తూ ఉంటే మా సోషల్ మేడం మంజుల గారు, సో ఆవిడే అన్నమాట నా పునాది వేసింది, నా బేస్ వేసింది ఆవిడే. మంజుల మేడం అని సోషల్ మేడం శ్రీకాళహస్తిలో. మా మేడం సోషల్ టీచర్.
సో శ్రావణి చేస్తుంది, ఆ అమ్మాయిని ఎలాగన్నా సరే సోలో చేయించాలనేసి ఏంటది శోభన్ బాబు గారి మూవీ చెల్లెలు కాపురంలో అదేంటి చరణ కింకరణులు గల్లు గల్లు మన అదే ఫస్ట్ నా స్టేజ్ పర్ఫార్మెన్స్ సాంగ్. ఆ తర్వాత కన్నమ్మ మేడం గారు, ఆ తర్వాత భాగవతి కృష్ణకుమార్ గారు, ఆ తర్వాత ఉమా ముద్దుబాల గారు ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో మా మేడం ఆమె, ఆ తర్వాత దేవేంద్ర పిల్లయ్ సారు, తర్వాత అనంతపురం విజయ్ కుమార్ సారు, గుత్తి శివకుమార్ గారు. సో చాలా మంది ఉన్నారు గురువులు. అలా ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ. సో ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఈరోజు గురుస్థానంలో కూర్చోనున్నా. అసలు మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ అట్లా ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్ అని క్లాసికల్ అని లేదు, డాన్స్ అందరూ వేస్తున్నారు మనం కూడా చూడాలి అని చూస్తూ ఉంటే మా మేడం లేదు ఈ పిల్ల బాగా చేసేలాగా ఉంది అంటే మనం చేసుకుంటాం. అది ఇప్పుడు పక్కన వెళ్ళి వాళ్ళు చేస్తుంటే ఇలా మూమెంట్స్ చేస్తుంటే మా మేడం చూసి 1-2 సార్లు ఈ పాప చేస్తుంది చేపిద్దాం అనేసి ఆవిడే చాలా మాట్లాడి ప్రిన్సిపల్ సార్తో అందరితో మాట్లాడి హెడ్ మాస్టర్ సార్తో లేదు సార్ ఆ పాప చేస్తుందని చెప్పి కొట్లాడి చేయించారు నా చేత. సో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగా స్టార్ట్ అయ్యి డాన్స్ ఏదో ఒకటి, ఆ తర్వాత భరతనాట్యం అని, జానపదం అని, వెస్టర్న్ అని, ఫోక్ అని అన్నీ చేసి ఈవెన్ వెస్టర్న్లో ప్రభుదేవా గారి దగ్గర అబుదాబిలో అవార్డు తీసుకున్నాను. అండ్ బృందా మాస్టర్, కళా మాస్టర్తో ఎక్కువ వర్క్ చేశాను, 9 years వర్క్ చేశాను. సో అండ్ అలా 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 జర్నీ పోతూ ఉంది. ఇంకా మీకు సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు మీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఒకటి వెస్టర్నా ఒకటి క్లాసికల్ అనేది మీరు అనుకున్నప్పుడు మీరు ఏం చూస్ చేస్తారు? నాకు రెండు కళ్ళు, రెండు. ఇప్పుడు ఏదన్నా డాన్స్, ఇప్పుడు మనం క్లాసికల్ కానివ్వండి, ఫోక్ కానివ్వండి, వెస్టర్న్ కానివ్వండి, ఏదన్నా మనం ఎంజాయ్ చేసామనుకోండి అది ఆడియన్స్కి చాలా తొందరగా రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇష్టం లేకుండా చేసామనుకోండి, ఏందా అమ్మ ఇష్టం లేకుండా చేసింది ఓకే అన్నట్టు చూస్తారు. అదే మనం ఇన్వాల్వ్ అయ్యాం అనుకోండి, మనం ఏదైనా ఒక సాంగ్ చేస్తున్నాం ఇలా చూస్తుంటే అయిపోయిందా అనిపిస్తుంది. సో అదే మనం ఏం ఫీల్ అయ్యి మనం చేస్తున్నాము ఆడియన్స్ అబ్బా ఇంకొంచెంసేపు ఉంటే బాగుంది, ఇంకొంచెం సేపు ఉంటే బాగుంది అలాగా. సో ఏదన్నా సరే డాన్స్. మీ ఎంగేజ్ లో ఈ విధంగా డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో ఆ ఛాన్స్ మా పేరెంట్స్ మాకు ఇవ్వలేదు, ఆ ఛాన్సే మాకు ఇవ్వలేదు. స్టార్టింగ్ నుంచి వాళ్ళే ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి చేపించాలి నేర్పించాలి అనేసి ఇంటికి గురువుని పిలిపించి నేర్పించారు మా పేరెంట్స్. సో ఆ ఛాన్సే మాకు ఇవ్వలేదు, లక్ ఆ విషయంలో. ఓకే మ్యామ్, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు మీకు సపోర్ట్ చేసారు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే అసలు చాలా మంది పేరెంట్స్ ఎవరన్నా సరే పేరెంట్స్ కన్ఫామ్గా అసలు వాళ్ళకి ఎంత దూరం చేయగలరో పిల్లలు, ఒక డాన్స్ అని కాదు ఏ కేటగిరీ అన్నా తీసుకోండి, స్పోర్ట్స్ లేదా ఏదన్నా సరే పిల్లలు చేయగలుగుతున్నారంటే వాళ్ళు ఎంత దూరం అన్నా వెళ్తారు. అలాగా మా పేరెంట్స్ కూడా మా లక్ ఏంటంటే ఫస్ట్ డాన్స్లో గజ్జె పూజ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ గజ్జె పూజ మేము 3 సిస్టర్స్ అనమాట, 3కి నేర్పించారు. సో ఆ గజ్జె పూజలో కూడా మాకు ఏదైనా అమౌంట్తో కూడింది. గజ్జె పూజ కానివ్వండి, అరంగేట్రం కానివ్వండి, గజ్జె పూజ చేసుకున్నాక మాకు అరంగేట్రం చేయించారు శ్రీకాళహస్తిలోనే. సో ఫస్ట్ గజ్జె పూజ జరిగేటప్పుడు మా అమ్మ లేదు, గురువు ఎంత తృప్తి చెందితే పిల్లలు అంత బాగా భవిష్యత్తులో రాణించగలుగుతారు అనేసి, సో మా గురువు గారికి మేము ఆయన బ్రాహ్మణ్ అనమాట. సో ఆయనకి పట్టు వస్త్రాలు, తర్వాత అదేంటి వాళ్ళ వైఫ్కి పట్టు శారీ అలాగన్నీ పెట్టింది కాకుండా ఒక రింగ్, గోల్డ్ రింగ్, ఒక గోల్డ్ చైన్. సో ఇలా మేము చేయగలిగేటప్పుడు మా మదర్కి అమౌంట్ తక్కువైంది. మా మదర్ మెడలో ఉన్న వస్తువులు తీసి అవి పెట్టి ఆ వస్తువులు తీసుకొచ్చి అప్పుడు వేశారనమాట. సో అక్కడ వాళ్ళు మా కోసం చేసిన త్యాగం, పిల్లలు రాణించగలుగుతారు, పిల్లలు రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనేసి వాళ్ళు ఆ రోజు అంత ఆరాట పడింది మాకు ఈరోజు తెలుస్తుంది. సో ప్రతి ఒక్క పేరెంట్ ఇలాగా ఎవరైతే పిల్లల కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ పాదాభివందనం. మీ యొక్క కృషి, మీ పట్టుదల, మీ ఆశీస్సులే మమ్మల్ని ఈ దూరంలో తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెడతారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్, పాదాభివందనం.
మీరు భరతనాట్యంలో ఫస్ట్ అరంగేట్రం ఎప్పుడు చేశారు? ఫస్ట్ అరంగేట్రం చేసేటప్పటికి నేను 6th క్లాస్ సార్. సిక్స్త్ క్లాస్ గర్ల్స్ హై స్కూల్ జరిగేటప్పుడు మా అరంగేట్రంకి వచ్చి ఒక ఇన్విటేషన్ వేయించారు. అప్పుడు వచ్చి బొజ్జల గోపాలకృష్ణారావు అంకుల్ ఉన్నారు కదా, ఆయన సార్ ఇప్పుడు లేరు. సో అప్పుడు మినిస్టర్ అంకుల్, ఆ అంకుల్ గెస్ట్గా వచ్చారు. ఎస్సివి నాయుడు అంకుల్ గెస్ట్గా వచ్చారు. చాలా మంది ఇంకా నాకు వాళ్ళు మెయిన్ గుర్తున్నారు. సో ఆ ఇన్విటేషన్స్ చూస్తే చాలా ఉన్నాయన్నమాట. సో అంత కొంతమంది నాకు గుర్తున్నారు మెయిన్ వాళ్ళు. సో 6th క్లాస్లో మాకు అరంగేట్రం జరిగింది. ఆ తర్వాత నుంచి ఢిల్లీ, కలకత్తా అని ఎక్కడ ఇండియాలో ఆల్ ఓవర్ కంప్లీట్ చేసాం అక్కడ వరకు. సో 10th ఇంటర్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. సో పేరెంట్సే ఒకసారి అరంగేట్రం జరిగిన తర్వాత కూడా చాలా చోట్ల కడప సైడు అటు సైడ్ అంతా ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు అప్పుడు మనకంటే ఇప్పుడు ఇంట్లో నుంచి బయట వస్తున్నామంటే బైకో కారో ఏదో ఒకటి. అప్పుడు అలా కాదు కదా సార్. మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అప్పుడు మాకు వెహికల్ కూడా లేదు. 2-wheeler ఉంది, మా నాన్నకు బుల్లెట్ ఉండేది అప్పుడు. అలా కాకుండా ఒక బుల్లెట్లో ఇంతమందిని ఎక్కించుకోపోలేరు కదా. సో ఫ్యామిలీ అంతా వెళ్ళేది అనమాట ప్రోగ్రామ్కి. ఎలాగనుకోండి, ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్ కూడా కష్టం అయ్యేది. బస్సెస్ ఉండవు, ఏ లారీలు ఉంటాయి, ఏది ఉంటుందో తెలియదు. చాలాసార్లు ఒక 2-3 సార్లు ఏమో మా నాన్న టైం అయిపోతుంది అక్కడ ప్రోగ్రామ్ అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇంటికి తొందరగా రీచ్ అవ్వాలనే దాంట్లో లారీ కూడా ఎక్కి ఇంటికి చేరుకున్న రోజులు ఉన్నాయన్నమాట ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళి. ఎలాగన్నా సరే మమ్మీ డాడీ ఇద్దరు ఉండేవాళ్ళు పక్కన. సో చిన్నప్పుడు ఒక 8th 9th క్లాస్ వరకు వాళ్ళే ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళేది. ఆ తర్వాత అలా 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 కొంచెం అలవాటైంది. ఓకే మ్యామ్, మీరు ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తారని తెలిసింది. అసలు మీకు ఆ ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇన్స్టిట్యూట్ పెట్టాలని అనిపించింది ఎలాగంటే మా హస్బెండే. సో నేను ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత 1 year ఫస్ట్ బర్త్డే అయింది. August 22 మా పెద్ద బాబు బర్త్డే. సో August 29th నేను శివ నృత్య కళా నిలయం అనేసి డాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసాం. సో మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నువ్వు చేయి శ్రావణి, డాన్స్ మంచిది, సో ఒక గొప్ప కళ, అలాంటిది నువ్వు స్టాప్ చేయడానికి లేదు, నువ్వు చేయి అనేసి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి ఇంట్లోనే ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేసి ఆయనే ఫ్లెక్సీలు, విజిటింగ్ కార్డ్స్ అన్నీ ఆయనే చేపించి, సో ఆయనే అన్నమాట నాకు చేపించింది ఇంట్లో. సో ఇంట్లో ఇప్పుడు చేసిన తర్వాత పిల్లలు ఎక్కువ అయ్యారు. ఒక 20 members, 30 members, 40 members, ప్రజెంట్ ఇప్పుడు ఒక 50 members అయ్యారు. సో నా మెయిన్ సపోర్ట్ మా హస్బెండ్ వల్లే. సో ఆయన వల్లే నేను ఎక్కడ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నా సరే, ఏమంటే ఈ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఓకే నువ్వు చెయ్యి అని అంటారు, కానీ వద్దు చెయ్యొద్దు అని చెప్పి. కొన్ని ప్రోగ్రామ్స్ ఏమంటే ఇలా వచ్చిందంటే వద్దులే శ్రావణి అని అంటారు. సో ఆయన చెప్పినట్టే అన్నమాట. అలాగా ఫుల్ సపోర్ట్ నాకు ఆయన ఒక్కరే. ఈ శివనృత్య కళా నిలయం ఏదైతే ఉందో అసలు ఆ నేమ్ ఎందుకు అనుకున్నారో, దాని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా నాకు శ్రావణి అని పేరు, నాకు ఇంకో పేరు కూడా ఉంది శివాని అనేసి. ఏంటంటే నేను 2007 నుంచి 2013 వరకు చెన్నైలో వర్క్ చేశాను. ఒక 40-45 సీరియల్స్, తర్వాత 2 మూవీస్ చేశాను. 45 అన్నీ ఏదో లోకల్లో అనుకుంటాం కాదు, సన్ టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ సీరియల్స్లో అన్నిట్లో చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత 2 మూవీస్ చేశాను. తమిళ్లో వచ్చి ధనుష్ తమన్నా వెంగై సినిమా అనేసి, దాంట్లో ఒక మంచి రోల్, ఫ్రెండ్, ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అనమాట, అదొక రోల్. ఆ తర్వాత లెజెండ్ మూవీ అనేసి మన బాలకృష్ణ గారి మూవీ. సో ఆ సక్సెస్ మీట్లో కూడా చూస్తే నేను కొంచెం బాగా అల్లరి చేసేది ఉంటుంది బాలకృష్ణ గారితో. సో ఆ ఒక్క మూవీ చేశాను. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత నేను ఇంకేది చేయలేదు. అదే అప్పుడు చాలా సీరియల్స్ అవి చేశాను అనమాట. అప్పుడు ఏంటంటే నా పేరు శివాని, స్క్రీన్ నేమ్ వచ్చి శివాని అంటేనే ఇప్పుడు చెన్నైకి వెళ్ళినా కూడా సరే నా పేరు శ్రావణి అనేది ఎవరు పలకరు అన్నమాట, శివాని అంటేనే తెలుస్తుంది. ఫోన్ చేసి ఎవరైనా కూడా, నా మ్యారేజ్ అయిన కొత్తలు కూడా విష్ చేయడానికి ఫోన్ చేసినాం, శివాని ఉందంటే మా హస్బెండ్ శివాని అంటే ఎవరో తెలియదు, రాంగ్ నెంబర్ అని పెట్టేసి, అలా కాదండి నా నేమే శివాని అంటే ఓహో శివాని. సో నాకు శివుడు అంటే చాలా ఇష్టం.
శివుడు అంటే చాలా చాలా ఇష్టం. సో శివుల్లోది ప్లస్ శివాని రెండు కలిపి ఆ శివ అనేది ఫస్ట్ రావాలనేసి శివ నృత్య కళా నిలయం అలాగా. సో మా డాడీ ప్రిఫర్ చేసింది కూడా ఆ నేమే. సో అందుకే నా దేవుడిది ప్లస్ నా పేరు కలిసి తర్వాత అలాగే మా ఫాదర్ రెఫర్ చేసింది అండ్ మా హస్బెండ్ ఫైనల్ చేసింది ఆ పేరు. మూడిటికి కలిపి అన్నిటికీ ఒక 2-3 పేర్లు చూస్ చేసాం, కానీ ఓట్ ఎక్కువ దానికే ఉండడం వల్ల శివనృత్య. మామూలుగా మనం కామన్గా చూస్తూ ఉంటాం శివనాట్య అని, శాంభవి అని, ఇంకేది త్రినేత్ర అని, ఇంకేవేవో ఉన్నాయి కదా. నెల్లూరులో అయితే చాలా ఉన్నాయి, కొన్ని పేర్లు కూడా నటరాజ అని చాలా ఉన్నాయి. సో నాకు శివనృత్యం అంటే మనం చేసే నాట్యం శివుడికి సంబంధించింది. సో శివుడిదే ఉండాలనేసి అలాగా ఆలోచించి శివనృత్య. మీ జర్నీలో చాలా మంది గురువుల దగ్గర వర్క్ చేశారు, చాలా నేర్చుకున్నారు. మీకు బాగా ఇష్టమైన గురువు అంటే ఎవరు, ఎందుకు ఇష్టం? బాగా ఇష్టమైన గురువులు అంటే అందరూ ఇష్టమే. గురువులు ప్రతి ఒక్కరు ఇష్టమే. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో ఫేవర్గా ఉండే గురువు వచ్చి మెయిన్ ఉమా ముద్దుబాల మేడం. ఎందుకంటే మేడం ఎక్కువ ప్లస్ల కంటే కూడా మైనస్లు చెప్తారు. సో ఇది ఇలా ఉంది శ్రావణి, ఇది ఇలా చేసుకోరా, ఇది ఇలా చేయరా, ఇలా ఇప్పుడు కూడా నన్ను తిడుతూనే ఉంటారు మా మేడం, కొంచెం లావు తగ్గురా, వెయిట్ తగ్గురా, చేస్తే ఎంత అందంగా ఉంటుంది డాన్స్, దానికి తగ్గ అదే అలాగా మనలో ఉన్న మైనస్ని అది ప్లస్ చేస్తారు చూడండి. సో అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు మనకి. సో అందరూ ఫేవరే, కానీ మేడం ఒక్క స్టెప్ ఇలా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మైనస్లు చెప్పేది నాకు మా మేడం ఉమా మేడం గారు. సో అలాగా. ఓకే మ్యామ్, ఇప్పుడు ఓన్లీ మీరు ఇన్స్టిట్యూట్ అయినా లేదంటే స్కూల్స్ కూడా ఏమైనా చేస్తున్నారా? ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర క్లాస్ జరుగుతుంది. 5:30 to 8:30 వరకు క్లాస్ జరుగుతూ ఉంటుంది. నాకేంటంటే ఇద్దరు చిన్న పిల్లలు, ఒకడు వచ్చి 2nd స్టాండర్డ్ ఇప్పుడు, ఇంకొకడు వచ్చి ఎల్కేజీ అనమాట. ఎల్కేజీకి వచ్చాడు మావాడు. నాకు వీటి వల్ల టైం ఉండదు. సో అందుకనేసి ఓన్లీ స్కూల్ అయితే చేస్తున్నాను, ఒక్క స్కూల్ చేస్తున్నాను. గొలగముడి దగ్గర ఇతాక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా, సో ఆ స్కూల్ మాత్రమే చేస్తున్నాను. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ ఉన్నారు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు సీరియస్ చేశాను కదా, ఎటువంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు? అంటే స్పెసిఫిక్గా ఈ క్యారెక్టరే కావాలని లేదంటే ఏది చేసేది? ఫస్ట్ నేను సీరియల్స్లో చేసేటప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాకు వచ్చిన క్యారెక్టర్ ఏంటంటే సుజిత గారు, మీకు ఐడియా ఉంటారు, చాలామంది చిరంజీవి, బాలకృష్ణ ప్రతి ఒక్కరికి సిస్టర్గా చేస్తున్నారు ఆవిడ. సో ఆవిడతో నేను ఫస్ట్ చేయడం, సోలరాజా సార్ డైరెక్టరు. సో ఆమెతో చేసేటప్పుడు నాకేం తెలుసా, నాకు ఒక విలన్ క్యారెక్టర్ అనమాట. మామూలు నెగిటివ్ రోల్ కాదు అది. అసలు ఆ హీరోయిన్ ఎక్కడ ఉన్నా తనని వెళ్ళి టార్చర్ చేయడం. నా సాఫ్ట్ ఫేస్కి ఆయన ఎలాగా నెగిటివ్ షేడ్ ఆలోచించారో నాకు అర్థం కాలే. కానీ చాలా అసలు నాకు యాక్టింగ్ రాదప్పటికే. అక్కడికి వెళ్ళి నేర్చుకున్నా, ఇలా ఉండు, ఇలా చూడు, ఇలా కోపంగా చూడు అనేది. అక్కడి నుంచే ABCD నుంచి స్టార్ట్ చేసి ఏదో అలా పోయి ఇక్కడ వరకు వచ్చాను అనమాట. మంచి క్యారెక్టర్స్ చేశాను. అత్తగారు కోడల్ని టార్చర్ పెట్టడం, తర్వాత చాలా రోల్స్ చేశాను. భర్త చనిపోవడం, సిస్టర్ క్యారెక్టర్స్, తర్వాత ట్విన్ రోల్ కూడా చేశాను అనమాట. తర్వాత ప్రియారామన్ ఆంటీ ఉన్నారు, ఐడియా ఉందా? ప్రియారామన్ ఆంటీ గారికి డాటర్గా చేశాను ఒక సీరియల్లో. రాధిక ఆంటీ వాళ్ళ సీరియల్, రాడాన్ కంపెనీ ఉంది కదా, రాడాన్ ప్రొడక్షన్స్లో ప్రియారామన్ ఆంటీకి డాటర్గా చేశాను అనమాట. సూర్యవంశం సీరియల్ అని జెమినీలో 8 o'clock వచ్చేది. సో ఆ సీరియల్లో ఒక 2 years చేశాను. ఆ తర్వాత తిరుమది సెల్వం అనేసి ఒక సన్ టీవీలో 8 o'clock అనమాట, అది కూడా. సో అన్నీ నేను చేసిన సీరియల్స్ అన్నీ 7:30, 8, 8:30, 9 o'clock వచ్చే స్లాట్స్ అనమాట. కాలేజ్కి వెళ్ళాను అనుకోండి, హీరోయిన్ వచ్చింది అంటారు కదా. అసలు మేడం లెక్చరర్స్ అయితే అబ్బా కాలేజీకి రాలేదు, వర్క్ ఇస్తారేమో నేను అక్కడికి వెళ్తానా. మా లెక్చరర్స్ ఏంటంటే నువ్వు స్టాఫ్ రూమ్కి వచ్చేయి, స్టాఫ్ రూమ్లో మాట్లాడాలంటారు. అయిపోయినా నేను ఇంకా నాకు వర్క్ ఇచ్చేస్తారు అనుకునేటప్పటికి అక్కడికి వెళ్తాను. సరే కానీ నీకెందుకు, ఆవిడెందుకు నిన్ను అలా కొడుతుంది అనేసి అంటుంటే చూడండి, అమ్మ మేడం వర్క్ ఇవ్వడానికి కదా, క్యారెక్టర్ గురించి అడగడానిక. సో అలాంటివంతా
కాలేజ్ అన్నారు కదా, ఆ టైంలో మంచి మంచి ఫేమ్ ఉంది, మంచి గ్లామర్ ఉంది. ప్రపోజల్స్ ఎలా వచ్చేది, ఎలా అంత తీరుకుంటే కదా నాకు అసలు తీసుకున్న కాలేజీలో? తీరుకుంటే అసలు ఏంటి నీకేంటి ఎవరైనా ఎవరి సంగతో నాకు తెలీదు. నా వరకు ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళాను అనుకోండి, అందరూ ఏ అమ్మాయి వచ్చింది, ఏ అమ్మాయి వచ్చింది, అమ్మాయిని చూద్దాండి, అమ్మాయితో ఫోటో దిగుతాను, అమ్మాయి దగ్గర ఆటోగ్రాఫ్ అడిగి అంటుంటే మనకు ఒకలాగా ఉంటుంది కదా మైండ్లో. అందరూ లెక్చరర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, అమ్మ శ్రావణి, అందులో డాన్స్ వల్ల మేమిద్దరం కాలేజీలో టాప్ అన్నమాట. శ్రావణి సంధ్య అంటే ఒక ఏం చెప్పాలి, ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. ఇప్పుడు కూడా సరే మేము ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మమ్మల్ని పలకరించకుండా టక్కన శ్రావణియా సంధ్య అని అంటారు. మేము తిరిగి చూసిన తర్వాత శ్రావణియే కదా అంటే అడుగుదామా వద్దా అనేసి అలాంటి ఒక పేరు వచ్చిందనమాట. అంత పేరు తెచ్చుకునే టైంలో ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి, ఎవరైనా చూసా ఏ బాగున్నాడు చూడ, అలాంటివి ఉన్నాయి కానివ్వండి. అంత సీరియస్గా వెళ్ళిపోయి దిగిపోయేంత అంత టైం లేదు అప్పుడు. అండ్ అందరూ నాది లవ్ మ్యారేజ్ అవుతుంది అనుకున్నారు. నాది అసలు లవ్ మ్యారేజే కదా, అరేంజ్డ్ మ్యారేజ్. మా సిస్టర్స్ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, నాది మాత్రం అరేంజ్. అందరూ అదే షాక్ అవుతున్నారు, శ్రావణిది అరేంజ్డ్ మ్యారేజ్. అవును, నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న, లవ్ మ్యారేజే కాదు నాది. ఏంటో చాలా మందితో వర్క్ చేశాను, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సూర్య కానివ్వండి, కార్తీ కానివ్వండి, ప్రతి ఒక్కరు, జీవ, అందరితో చాలా మంది, రంభ, నమిత, ఖుష్బు అక్క, అలీ గారు, చాలా మంది పెద్ద సెలబ్రిటీస్. రోజా గారు అంటే రోజా గారు కూడా, రోజా అక్క కూడా తిరుపతి. సో నేను రోజా గారు ఏదైనా చెన్నైలో కానివ్వండి, హైదరాబాద్లో కానీ షోస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అబ్రాడ్ షోస్ ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరు సిస్టర్సా అని అడుగుతారు అనమాట. అంటే ఒకే ప్రాంతం వాళ్ళం కదా, తిరుపతి అనగానే ఓహో మీరిద్దరు సిస్టర్సా అట్లా అనేసి. సో అలాగా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో అందరితో వర్క్ చేస్తున్నా. సో హ్యాపీ. ఉంది సార్ కాస్టింగ్ కోచ్, డెఫినెట్గా. సో నేను తమిళ్లో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, ఒక్క మూవీతో బయట రావడానికి మెయిన్ పెద్ద రీజన్ అదే అన్నమాట. సో మమ్మల్ని 2007 నేను ఫీల్డ్కి వెళ్ళిన కొత్తల్లో. సో అప్పుడు ఏంటంటే ఓకే అమ్మాయి బాగుంది, ఫ్రేమ్ బాగుంది, ఫ్రేమ్లో బాగుంది, చక్కగా మనకు కావాల్సింది మనం మోల్డ్ చేసుకోవచ్చు అనేవాళ్ళు డైరెక్టర్స్. ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు, ఇప్పుడేం కాదు ఎప్పటి నుంచో కొత్త కొత్త వాళ్ళు వచ్చే కొద్దీ వాళ్ళు అక్కడ ఛాన్స్ తీసుకుంటారు కదా. సో ఏమా ఇలా అంటారు, లేదు అలాగా ఇలాగా అని చెప్పేసి ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు. ఇదిగోండి నా లెజెండ్ మూవీ తర్వాత నాకు సేమ్ అలాగే కాస్టింగ్ కౌచ్ ఎదురైంది హైదరాబాద్లో. సేమ్ ఏదో ఒక పెద్ద మూవీ. అప్పుడు మాకు షూటింగ్ జరుగుతున్న టైంలోనే వస్తూ ఉంటారు కదా మేనేజర్స్, వచ్చి ఫొటోస్ తీసుకుంటూ వెళ్తూ ఉండేటప్పుడు అప్పుడు అలాగే తీసుకుంటుంటే లేదు సార్ ఇలాగా మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఇచ్చేసాం అనమాట. సో ఏంటంటే లేదు మేడం మీరు ఆఫీస్కి రావాలి వెళ్ళాలి అని అంటే సార్ పిలుస్తున్నారు, మీ సార్తో వెళ్ళాలి, సార్తో క్లోజ్గా ఉండాలి అని అంటే ఇంకా మనకు అంత అర్థం కాకుండా ఉండం కదా. సో ఓకే లేదు సార్ మనకు అంత దూరం అనేసి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాము. ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు లేదు సార్ అవన్నీ బయట రావు, బయట చెప్పరు, కానీ అందరికీ తెలిసిన యూనివర్సల్ సీక్రెట్ లాగా అన్నమాట. సో కొంతమంది చెప్పడానికి భయపడతారు, కొంతమంది అలా ఉంటారు. నేనైతే భయపడను. కాస్టింగ్ కౌచ్ డెఫినెట్గా అక్కడనే కదా అన్ని చోట్ల ఉండొచ్చు మేబీ, కానీ ఎక్కడ బయట రాదు. ఆ ఫీల్డ్లో అయితే మాత్రం ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో సినిమా వాళ్ళంటే ఇంతే, సినిమా వాళ్ళంటే ఇంతే అని ఒక స్టాంప్ వేసేసారనమాట ఆడియన్స్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి. సో అలాగా మనం 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 ఉండగలిగేదే ఉంది. ఏదన్నా ఇప్పుడు ఏమ్మా అంటే ఏమ్మా అంటాం, ఏమంటాం అలాగే ఉంటుంది అన్నమాట. అలాగుండే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు మాకొద్దు, మేము ఫేమస్లోనే ఉండాలి, మేము ఫోకస్లోనే ఉండాలన్నప్పుడు అలా ఉంటారు చాలామంది. తిరుపతి నుంచి కూడా ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో అలాగా ఎవరికి నచ్చింది వాళ్ళది. ఓకే మ్యామ్, ఒక ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు జనరల్ గా మోడలింగ్ గా ఉంటారు, స్టైలిష్ గా ఉంటారు, కాస్ట్యూమ్స్ పరంగా కానీ మేకప్ పరంగా. మీరు ఫస్ట్ నుంచి ఇలాగే ట్రెడిషనల్ గా ఉంటారా, లేదంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా ట్రెడిషనల్ గా? బిఫోర్ మ్యారేజ్ నేను
శారీలు పెద్దగా కట్టేదాన్ని కదా సార్. ఓకే. అంటే అందరూ జనరల్గా అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక చూడీదార్, ఒక జీన్స్ అలా వేసుకొని అలాగే ఉండేదాన్ని. మా డాడీ కూడా శారీలు, హాఫ్ శారీలు అంతా ఎందుకు, ఇప్పుడు జనరేషన్ మారేటప్పుడు మనం కూడా మారుతూ ఉండాలనేది మా ఫాదర్. సో కొంచెం పిల్లలు బాగుండాలి, అందంగా అదే నీట్గా రెడీ అవ్వాలి, జనరేషన్కి తగ్గట్టు ఉండాలనేది అనమాట. అలాగే నేను కూడా పెద్దగా శారీస్ కట్టేదాన్ని కదా. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నా మైండ్ ఇలా ఉండాలి. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ నేను చాలా షోస్ అని కానివ్వండి, షూటింగ్స్ కానివ్వండి, అబ్రాడ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలా వేరేగా ఉండేదన్నమాట. నా డ్రెస్సింగ్ సెన్స్ చూసి ఇప్పుడు నన్ను చూసారంటే అసలు మీరేనా అని అంటారు. చాలామంది అలాగే అనుకుంటారు. సో అలాగా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాగే ఉండాలి. సో శారీస్, డ్రెస్సెస్ ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా అందరూ నా బ్లౌజెస్ ఇక్కడికే ఉంటాయి అన్నమాట. అండ్ ఫుల్ ట్రెడిషనల్ శారీస్, లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో మార్నింగ్ లేసి పూజ చేసుకుంటాం, ఈవినింగ్ కంపల్సరీ పూజ చేసుకుంటాం. వారానికి కనీసం 3 సార్లు గుడికి వెళ్ళాలి. అలాగ ఒక కొంచెం చిన్న రూల్స్ లాగా నేనే పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉండాలి. సో ఈ వర్క్ చేసుకోవాలి, కానీ ఖాళీగా అయితే కూర్చోకూడదు, ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఏం కారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓహో మన ట్రెడిషన్ ని మనము కాపాడాలి అనేసి వాళ్ళు కూడా ఉండదు. సార్ మన ట్రెడిషన్ ని మనం ఎందుకు వదిలేయాలి చెప్పండి. ఇప్పుడు ఈ రోజుల్లో కాదు, మీరు ఈరోజు చూడండి ఎక్కడన్నా సరే ఎంతమంది కాదని చెప్పలేదు, జీన్స్ వేసుకోవాలి, టీ షర్ట్ వేసుకోవాలి, అట్ ది సేమ్ టైం అది వల్గర్గా ఉండకూడదు. ఆ స్టైల్ అనుకోండి, దానికి ఒక అందం ఉంటుంది, వేసుకున్నా కూడా ఒక అందం ఉండాలి. ఆ అందం చూపిస్తే చాలా, అంతే కానివ్వండి వల్గర్ అబ్బా ఏం డ్రెస్ ఇది అలా ఉండకూడదు. ముఖ్యంగా నేను వేసుకుని మా హస్బెండ్ కోసం అనమాట. మా ఆయన ఏం చెప్తా, ఇదేం డ్రెస్ అని ఆయన చేత అనిపించుకోకుండా ఉంటే చాలు. అమ్మయ్యా ఓకే బాగుంది, నేను అడుక్కుంటా ఏమండి ఈ శారీ ఎలా ఉంది, ఏమండి ఈ డ్రెస్ ఎలా ఉంది, ఆయన ఓకే బాగుంది అని అంటాడే కదా. బాగుంది అని ఒక హార్ట్ఫుల్ గా చెప్పడు, ఈ నెల ఇంప్రెస్ చేయాలనేదే ఉంటది సగం. ఏం డ్రెస్ ఇది అని అనిపించుకోకుండా ఉంటే చాలు. ఎవరి దగ్గరైనా సరే, ఒక హస్బెండ్ అనే కాదు, పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరి ముందైనా సరే అబ్బా చూడడానికి బాగుంది అని అనిపిస్తుంది. ఎవరైనా సరే అలాగుంటే బాగుంటది సార్. అట్ ది సేమ్ టైం స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి. మీరు ఆ టైంలో వేసుకోండి. స్కూల్ టైం, కాలేజ్ టైము, మీ చిన్న చైల్డ్హుడ్ నుంచి బాగా వేసుకోవాలి, మంచి డ్రెస్సింగ్ వేసుకోవాలా. చూస్తూనే ఉన్నాం, ప్రగతి గారు కానివ్వండి, చాలా మంది. నాకు ప్రగతి ఆంటీ చెన్నైలో కూడా పరిచయం. మేము యూనియన్ మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళం అనమాట. అప్పుడు చాలా మంది వచ్చాడు, అప్పుడే చూస్తాం అనమాట వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్. సో వాళ్ళు వచ్చే మీటింగ్ పైన ఉండదు, వీళ్ళ డ్రెస్ ఏంటి, ఇక్కడి నుంచే అనమాట ఇలాంటి కాస్టింగ్ కౌచ్ స్టార్ట్ అయ్యేది. సో ఏంటంటే మన డ్రెస్సింగ్ సార్ మెయిన్, డ్రెస్సింగ్ మెయిన్. అదే ఎందుకు అడుగుతుందంటే ఏజ్డ్ పర్సన్స్ అలా చేస్తున్నారు, ఇంత ట్రెడిషనల్ గా ఎందుకు అసలు మనమే ఎందుకు చేంజ్ చేయకూడదు, ఎవరిలో ఎందుకు మార్పు తీసుకురావడం. మనం ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తేనే కదా. ఒకరికి మనం చెప్పడం కంటే కూడా మీరు చేయండి అంటే కూడా ముందు మనం చేయాలా. ముందు నేను చేశాను, నేను చేసి నన్ను చూసి నేర్చుకుంటే వాళ్ళు. ఇప్పుడు మనం చెప్తే వినే వాళ్ళు ఎవరు లేరు సార్. ఏదన్నా కానివ్వండి, ఒక చదువు కానివ్వండి, ఒక చిన్న విషయం కానివ్వండి, ఏమ్మా ఇలా చేయొచ్చు కదా అని ఎవరికి చెప్పడం కూడా ఇష్టం ఉండదు ఈ రోజుల్లో. నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంటారు. ఏదన్నా సరే నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వు చూసుకో అంటారు. సో అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. కాబట్టి ముందు మనం చేయాలా. ఓహో వాళ్ళు చేస్తున్నారా, మనం ఇలాగ చేయకూడదా, మనము ఇలాగ ఉండాలి కదా, అందరూ మనల్ని ఇలాగ అనేది వాళ్ళకై ఉండాల. ఓకే మ్యామ్, మీ కళని ప్రొఫెషనల్గా ఎప్పుడు మార్చుకున్నారు, ఎలా మార్చుకున్నారు? మీరు ఇప్పటికీ మీరు ఆ రోజు అయితే డెసిషన్ తీసుకున్నారో దాని మీద ఉన్నారు. అంటే ఆన్సర్ కదా, ఎందుకు మార్చుకున్నారు, ఎలా మార్చుకున్నారు? అంటే ఈ భరతనాట్యం, కూచిపూడిది మీరు అడిగేది. మామూలుగా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అది ఏ డాన్స్ అనేది నేను చూడను. సో భరతనాట్యం, కూచిపూడి అనేది మనం ఇలాగే ఉండాలి, దీనికే ఇది ఇలా ఉండాలి అనేది ఒక
నేను షూటింగ్స్కి అంతా వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా దీనిలో ఇది కాలేదన్నమాట. అంతకుముందు ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో కోర్స్ చేసేటప్పుడు కూడా ఎక్కువ కాలేజ్ తరపున ప్రోగ్రామ్స్కి వెళ్ళేది, అన్నీ చేసేది. ఎప్పుడైతే నేను షూటింగ్స్ వీటిల్లో బిజీ అయిపోయానో ఆ తర్వాత ఇది కొంచెం ఇచ్చేస్తాను. అప్పుడు అనమాట లేదు నా డాన్స్ నాకే కావాలి. ఎందుకంటే చాలా అబ్రాడ్ షోస్కి అంతా వెళ్ళినప్పుడు, ఒక సెలబ్రిటీగా నేను వెళ్ళినప్పుడు అబ్రాడ్ షోస్కి నన్ను వెస్టర్న్ అడిగేవాళ్ళు మెయిన్. కానీ నేను క్లాసికల్ డాన్సర్ని అనేది వాళ్ళకి నేను ఇది చేయడం, నేను పర్ఫామ్ చేస్తాను ఇలాగా క్లాసికల్ డాన్స్ అని నేను చెప్పిన తర్వాత వాళ్ళకి తెలియడం వల్ల తర్వాత వాళ్ళు క్లాసికల్ డాన్స్కి శివానీని పిలుద్దాము అనే ఒక ఇది వచ్చింది అనమాట. సో అప్పటి నుంచి నా క్లాసికల్ డాన్స్ నాకే ఉండాలి, నాతోనే ఉండాలి అనేసి అప్పటి నుంచి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నా. సో ఇంకా అది అప్పటికి అలాగే ఉండిపోవాలి. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే సార్ టర్నింగ్ పాయింట్ ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా అంటే ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ కానీ ఒక ఫీల్డ్ ఏదైనా తీసుకున్నప్పుడు లైఫ్లో అంటే ఒక ఈవెంట్, నేను ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ చేశాను. చేసిన 10 ఈవెంట్లలో ఏదో ఒక 7వ 8వ బాగా బ్లాక్ బస్టర్ అయింది. ఆ ఈవెంట్ చేసినప్పుడు దాని ద్వారా నాకు రెఫరెన్స్ బిజినెస్ బాగా పెరుగుతుంది. అట్లాగే మీరు ఒక ఆర్టిస్ట్ అంటే బిజినెస్ బాగా పెరిగిందంటే అప్పుడు మీరు కమర్షియల్ గా ఉన్నారనమాట. టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, మీరు టర్నింగ్ అయింది. ఓకే సార్. అంటే అంతకు ముందు చేసినవన్నీ కూడా మీవే కదా? జనాలకి నేను ఎక్స్పోజ్ అయింది ఆ ఈవెంట్ వల్ల కదా. మీరు కూడా ఇప్పుడు ఒక 20 సీరియల్స్ చేశారు. ఆ 20 సీరియల్స్ లో ఏదైనా ఒకటి బాగా రిజిస్టర్ అయి ఉంటుంది జనాలకి, మీరు బాగా తెలిసి ఉంటారు. అది అలాంటి మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అంతే డాన్సే సార్, డాన్సే. నా చిన్నప్పటి నుంచి డాన్సే ఉండడం వల్ల ఇప్పటికీ డాన్స్ లో బాగా ఎక్స్పోజ్ అయిన ఏదైనా ఒక ఈవెంట్, అది సెలబ్రిటీగా లేదంటే మీరు అబ్రాడ్కి వెళ్ళి చేసింది డాన్స్ లో బాగా ఎక్స్పోజ్? అలానే లేదు సార్. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా డాన్స్ వల్లనే మేము ఫోకస్ అయింది. సో అది టర్నింగ్ అని కూడా చెప్పలేం. స్టెప్ బై స్టెప్గా అది అలాగే వస్తుంది అనమాట కంటిన్యూగా. ఇది టర్నింగ్ అని ఏం లేదు. మీకు ఒక ఏదైనా ఒక పర్ఫార్మెన్స్ అనిపించుంటుంది కదా, మీకు మంచిగా పేరు రావాలి, అందరూ ఫోన్ చేసి మంచిగా ఇట్లా బాగా పర్ఫార్మెన్స్ చేసి చెప్పండి. అలా ఏం లేదు సార్. డాన్స్ అంటే ఓకే, మనం చేసే డాన్స్ బాగా ఆడియన్స్కి నచ్చుతుంది, అదే కదా సార్ మనకి పెద్ద ఇది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సాంగ్ చేసేటప్పుడు ఆడియన్స్ మెచ్చుకుంటున్నారంటే అదొక టర్నింగ్, అదొక అలాగే అనే దానికని తనీగా మనకి లైఫ్లో ఇది టర్న్ అయ్యింది అని అదంతా ఏం లేదు. ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఇలా హస్తాలు ముద్రలు అంటారు కదా, వాటి గురించి మేము మాట్లాడుతున్నాం. హస్తాలు ముద్రలు అనేది ప్రతి నాట్యంలో ఉంటాయి సార్. భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, కథక్ కానివ్వండి, కథకళి, మణిపూరి, వాటెవర్ ఏ స్టైల్ తీసుకున్నా దాని ప్రత్యేకత దాంట్లో ఉంటాయి. దీంట్లో ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఒక 2 పాటలు నేర్చుకుంటారో లేదో, ఒక 3 పాటలు నేర్చుకుంటారో లేదో, 5 పాటలు నేర్చుకుంటారో లేదో మాకు డాన్స్ అంతా వచ్చేసాను అంటారు. అండ్ ఈ రోజుల్లో ఉన్న కమర్షియల్ డేస్లో వచ్చి ప్రాపర్గా ఏది నేర్చుకోవట్లేదు పిల్లలన్నా కానివ్వండి, ఎవరన్నా సరే. కనీసం దాని మీద పూర్తి అవగాహన పెట్టకపోయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్లోనే ఉన్నారు, ఎవరో గురించి ఎందుకు, నా క్లాస్లోనే ఉన్నారు. నేను కొన్ని కాంపిటీషన్స్కి జడ్జిగా వెళ్తుంటాను, చూస్తుంటాను కదా. కనీసం ప్రాపర్గా ఇలా ముద్ర కూడా పెట్టారు అన్నమాట. ఇలాగ ముద్ర మీరు నేర్చుకునేది కొద్ది రోజులు కానివ్వండి, కొన్ని పాటలు కానివ్వండి, ఏదైనా సరే కొంచెం ప్రాపర్గా ఇలా ముద్ర. ఈ ముద్రని కూడా కనీసం ఇలా పెట్టలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను చూసా. ఇలా పెడతారు ఒకలాగా. మరి కొంచెం ప్రాపర్గా నేర్చుకొని క్లియర్గా మనం ఒక ముద్ర పెట్టినా చాలు. చాలా ఉన్నాయి, ఒక క్లియర్గా నేర్చుకొని పెట్టండి. అండ్ దీనిలో ఒక 2 పాటలు నేర్చుకుంటారో లేదో, ఒక 5 పాటలు మాకంతా వచ్చేసి అలా కాదు. యాక్చువల్గా దీంట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి తెలుసా. ఇది ఒక చాలా పెద్ద, ఇప్పుడు మనం మామూలుగా చదువు LKG, ఫస్ట్ స్టాండర్డ్, 5th, 10th, ఇంటర్, డిగ్రీ ఎలా ఉన్నాయో దీనిలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కోర్సు ఉంది. CC కోర్సు, డిప్లొమా, MA చాలా ఉన్నాయి అన్నమాట. విశారద చాలా ఉన్నాయి. అండ్ చాలా కాలేజెస్లో కోర్సెస్ ఉంటాయి, గురువుల తరపున కోర్సెస్ ఉంటాయి. చాలా మంది గురువులు కూడా రాయిపిస్తుంటారు. ఏదో మనం సర్టిఫికేట్ చేసామా అని కాకుండా ప్రాపర్గా నేర్చుకొని చెయ్యండి. ఆ అందమే వేరు. అలాగా ముద్రలే కానివ్వండి, మనం జస్ట్ ఇలా నించుంటే చాలు, అది తెలిసిపోవాలి, ఓహో క్లాసికల్ డాన్సర్ అనేసి.
అలాగా ఇప్పుడు ఇలాగే మనం ఇలా కూర్చొని ఉన్నాం, ఇలా కూర్చొని ఉండేదానికి ఇలా కూర్చొని ఉండేదానికి ఎలా తేడా ఉంది? ఒక స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంటాం అనమాట. ఆ బాడీ లాంగ్వేజ్ రావాలంటే మనం దాంట్లో కనీసం ఒక ఒక ఏబిసిడీలన్నా నేర్చుకోవాలి. మినిమం మీరు చెప్పండి. ఒక అవగాహన ఉండాలా. ఏదో నేర్చేసుకున్నామా, ఒక 2 పాటలు వచ్చేసాయా, అవి కాదు. నేర్చుకోండి, దేని స్టైల్ దాందే. ఒక స్టైల్ అన్నా మన బాడీకి బాగా నేర్చుకోగలిగినామా, మనకి సాటిస్ఫై ఉండాలి. అరే మనం నేర్చుకున్నాం, ఇంతవరకు మనం చేయగలుగుతున్నాం. ఎవరైనా అడగమని చెప్పండి, మీరు ఇలా చెయ్యని పక్కన లేచి చూపియాల, ఇది నేను చేసింది ఇప్పుడు నువ్వు అనగలిగే దీనిలో ఉండాలి. అదని అడిగాం అంటే అనేసి ఈ రోజుల పిల్లలు ఏదైనా అడిగితే పక్కన చూసుకుంటారు, అటు ఇటు చూస్తారు, పేరెంట్స్ని చూస్తారు. సో చాలా మందిని చూస్తున్నాను నేను, చాలా మందిని ఇలా చెయ్యనగానే టక్కన నేను చేస్తామనగలిగే వాళ్ళు చాలా తక్కువ. సో అలా వద్దు, నేర్చుకోండి. ఎక్కడన్నా సరే డాన్స్ నేర్చుకోవాలి. మనలో ఉంది, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంది. సో నాకు డాన్స్ అబ్బింది, అలాగా మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది. డాన్సే అనుకోండి, ఓపెన్గా చేయండి, బాగా చేయండి, నేర్చుకోండి దాన్ని ప్రాపర్గా. అలాగా ఏది మనం తెలియకుండా అరాకొరాగా నేర్చుకొని దాంట్లో ఇది చేసి నాకు వచ్చేసి నేను పెద్ద ఇది అనుకోకండి. సో ప్రాపర్గా నేర్చుకోండి, క్లియర్గా నేర్చుకోండి. చేయగలిగేది 1-2 పాటలన్నా కూడా సరే క్లియర్గా చేయండి. మనం చేసే పర్ఫార్మెన్స్ ఎదుటి వాళ్ళకి ఎందుకు ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేసాం అనుకోండి, వాళ్ళు అంత ఎంజాయ్ చేయాలి. సో అప్పుడు అనమాట రీచ్ అయ్యేది మనం అసలైన నేర్చుకున్న. అప్పుడు ఆడియన్స్ అబ్బా ఇంకొంచెంసేపు ఉంటే బాగున్నాయి, అప్పుడే మనం నేర్చుకున్న నిజమైన డాన్స్ రీచ్ అయ్యేది అదే. ఒక ఆడియన్స్ ని మనం ఎంత వరకు మెప్పించగలమో అదే అసలైన ఇది అని నా ఫీలింగ్. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, నా ఫీలింగ్ అయితే అదే. సో నేను దానికోసమే తాపత్రయపడతాను, దానికోసమే ట్రై చేస్తా. సో ఒక ప్రోగ్రామ్ పిలిచారనుకోండి, మేడం మళ్ళీ మీరు రావాలి, అలా చెప్పించుకోగలిగితే రీచ్ అయినట్టు. నేను ఈవెంట్ మేనేజర్ చెప్తున్నా, పార్టీ క్లయింట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఫస్ట్ క్లాస్కి మేము ఫస్ట్ పర్ఫార్మెన్స్ క్లాసే చేస్తాం. నాకు నేను లిటరల్లీ నా పర్సనల్ యాక్చువల్గా ఎందుకు తెలుసా మీరు క్లాసికల్ చేపిస్తారు, చాలా మంది పెద్దవాళ్ళు కూర్చొని ఉంటారు. సో వాళ్ళ కోసం నేను చిన్నప్పుడు ఒక 12 years టెన్నిస్ పిల్లల్ని చూస్తుంటాను. వాళ్ళు పెట్టి ఆ ముద్దలు, ఆ ఎక్స్ప్రెషన్, ఆ బాడీ లాంగ్వేజ్ 25 years ఉన్న అమ్మాయి కూడా చేయలేదు డాన్స్. నాకు అనిపిస్తుంది చిన్న పిల్లలు ఇంత బాగా రెడీ అయ్యి కళ్ళు అభినయం తిప్పడం, అసలు నాకు అనిపిస్తుంది అసలు ఇంత టాలెంట్ ఉంది, జనాలు దీనిని లైక్ చేయట్లేదు. చాలా వరకు నేను క్లయింట్స్ కి అడ్వైజ్ చెప్తున్నా, సార్ క్లాసికల్ పెడదాం బాగుంటుంది, లేదా ఒక పర్ఫార్మెన్స్ 2 పర్ఫార్మెన్స్. ఒకసారి చూసిన కస్టమర్ మధ్యలో ఇంకో పర్ఫార్మెన్స్ అడుగుతున్నాడు వచ్చి, అలాగే కావాల్సింది. ఈ గ్రూప్ డాన్స్ ఉంటుంది, ఎవరో పెద్దవాళ్ళు వస్తారు, బాబు నాకు పిల్లలు వేసారు మా చిన్న పిల్లలు కొంచెం ఇంకొక పర్ఫార్మెన్స్ అట్లా అడుగుతున్నారు. అలా ఈ రోజుల్లో ఏంటంటే కిస్ అలాంటి సాంగ్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇలాంటి మా భరతనాట్యం సాంగ్స్కి ఎక్కడ ఉన్నాయి? మీరు పుష్ప సాంగ్ వేస్తున్నారా, మీరు ఏ సాంగ్ బద్రీ సాంగ్ వేస్తున్నారా, మీరు ఆ సాంగ్ వేస్తున్నారా, మీరు మా పవన్ కళ్యాణ్ ఇవి వస్తాయే కానివ్వండి. ఇదిగోండి మీరు ఒక సాంగ్ వేస్తారా, ఒక దేవుడి పాట వేస్తారా, అలాగ అడగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. సో అది మనమే చేస్తున్నాం అన్నమాట. ముందు మనం ప్రజెంట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు. నేను కూడా రిక్వెస్ట్ చేసేది మీకు అదే సార్, మీరు చేసే క్లాసికల్ డాన్స్ లో కూడా నా స్టూడెంట్స్ కూడా అలాగ వచ్చి మేము పర్ఫామ్ చేయించలేదంటే చూడండి, నోట్ చేసుకోండి ఆడియన్స్. సో నెక్స్ట్ ఈవెంట్ లో సార్ దానిలో మేము ఉంటాం అనమాట. మార్చాలి, చేంజ్ చేయాలి, మార్చగల కెపాసిటీ కాబట్టి నాకు ఉంది. సో కస్టమర్లు కూడా కొంచెం చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఈవెంట్ లో చూసారు 1000 మంది క్రౌడ్ వచ్చారు, నెక్స్ట్ ఒక 2 అడుగుతారు మా క్లాసికల్ బాగుంది. డెఫినెట్ గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రెడిషనల్ ఏదైతే ఉందో అది బాగుండాలని నా ఒపీనియన్. అంతే కదా సార్. మీ కష్ట సమయంలో మీ పక్కన నిలబడిన వ్యక్తి నేనే. కష్ట సమయాల్లో నా భుజం తట్టుకునింది నేనే. ఇలా ఉండాలి, ఇలా చేయాలి. నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు సార్. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, మనం ఎంతవరకు ఫ్రెండ్స్ అంతవరకే. సో అంత క్లోజ్గా మూవ్ అయిన ఫ్రెండ్స్ కూడా నాకు పెద్దగా లేరు. సో ఏదన్నా బాధ వచ్చిందా ఏడ్ చేసుకొని కొద్దిసేపు అద్దంలో చూసుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటా. ఎవరో వస్తారు మనకు ధైర్యం చెప్తారు, ఏడుపు ఆపుతారు, అది చెప్తారు, ఇది చెప్తారు, ఏదో మనల్ని అంతవరకు నేను వెయిట్ చేయను. ఒకరి సానుభూతి కూడా అనవసరం, వద్దు, అవసరమే లేదు. ఓకే
బాధ వచ్చింది అనుకోండి, కానీ ధైర్యంగా ఉంటా, ఏంది అని అంట. కానీ ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఓకే అని బాగా ఏడ్చేస్తా. ఏడుపంతా వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత మళ్ళీ కమాన్ శ్రావణి అని చెప్పి నాకు నేనే ధైర్యం చెప్పుకుంటా. అండ్ రీసెంట్గా ఇప్పుడు కొన్ని జరుగుతున్న సిచ్యువేషన్స్కి నాకు చాలా మంది కొంచెం ఫ్రెండ్స్ లాగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారనమాట. ఫ్రెండ్స్, మేడం మేమున్నాం మీకు అనేసి, బయట వాళ్ళు, అయిన వాళ్ళు కాదు, బయట వాళ్ళు, మేమున్నాం మేడం, మీరు బాధపడకండి, మేము ఉన్నాం అని చెప్పి ఇప్పుడు వచ్చి ఇచ్చేసేవాళ్ళు. ఓకే, ఇంకా నాకు నేను చెప్పుకునే ధైర్యం కంటే కూడా నాకు ఒక చెయ్యేసి ధైర్యం చెప్పగలుగుతున్నారు, సో నువ్వు బాధపడొద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు అనేసి ఇప్పుడు ఈ మధ్య అర్థమవుతుంది నాకు కూడా. మేడం నాకు తెలిసిన కాడికి మరీ ముక్కు మీద కోపం ఉంది. చాలా కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ. ఏదన్నా ఉంటే ముఖం మీదే చెప్పేస్తా. అది ఏ విషయమైనా కానివ్వండి, అది అమ్మనా, నాన్ననా, బంధువుల, అక్కనా, బావనా, హస్బెండా, ఏది అని ఎవరిని చూడను, అది ఉందా అనేస్తా. మా ఇంటి దగ్గరకు వచ్చి చూడండి శ్రావణి అని అడగండి, అబ్బా శ్రావణియా అని అంటారు. అంటే అంత కరెక్ట్గా చెప్తా. అది ఎవరన్నా కానివ్వండి, ఎందుకు వచ్చింది, నాకు నచ్చింది ఇలాగా, నాకు నచ్చితేనే కదా ఫస్ట్ ఎదుటి వాళ్ళకి ఎవరికన్నా ఏదన్నా నచ్చేది. ఇప్పుడు అయ్యో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మనం ఇలా చెప్పకూడదేమో, అవంతా నాకు ఉండదు సార్. ఏదన్నా ఉందా, కోపమో, బాధో, లేదా తిట్టడమో, లేదా చీపో అనడమో, ఏదైనా సరే మొహం మీద అక్కడికి చెప్పేసి అయిపోయింది, ఆడికి అయిపోయింది. ఓకే, కానీ ఇండస్ట్రీలో ఇట్లా ముక్కు మీద కోపం ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ వర్కౌట్ కాదని చెప్పి వింటుంటాను. మీకు ఎలా వర్కౌట్ అయింది? చాలా మంది, నేను ఎక్కువ అంటే అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి ఎక్కువ డాటర్, కూతురు క్యారెక్టర్స్, తర్వాత సిస్టర్ క్యారెక్టర్స్ అలాగ చేసేదన్నమాట. సో దాంట్లో ఆనంద్ గారని మీకు ఐడియా ఉంటారు, ఏది కరెక్ట్గా చెప్పాలంటే ఆంటీ సినిమాలో ఉన్నారు ఆయన. ఇంకేంటి అమ్మాయి కాపురం సినిమాలో ఎక్కువ టార్చర్ చేసే క్యారెక్టర్లోనే ఉంటారు. ఆయనకి నేను ఒక సీరియల్లో, సన్ టీవీ సీరియల్లో సిస్టర్ రోల్ చేశాను. సో ఆయన ఏంటంటే నన్ను ఆయన ఒక రౌడీ క్యారెక్టర్ లాగా అన్నమాట, కానీ ఒక పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో ఆయన ఆ క్యారెక్టర్. నేను వచ్చి కొంచెం ప్లెజెంట్, నేను ఒక అతన్ని ఇచ్చేసి చీట్ అయిపోయిన ఇది అనమాట. సో ఇలా ఉంటారని. సో అప్పుడు నేనేందంటే మన ఇద్దరికి రివర్స్లో వచ్చిందిరా శివాని క్యారెక్టర్, నీది నాకు, నాది నీకు అనేది. నువ్వు ఏమన్నా సరే కొంచెం కోపం తగ్గించుకొని ఆనంద్ అన్న చెప్పేవారు. అలాగే ఢిల్లీ గణేష్ అంకుల్, మీకు ఐడియా ఉంటుంది ఢిల్లీ గణేష్ అంకుల్. తర్వాత శుభలేఖ సుధాకర్ అంకుల్, మై ఫేవరెట్ లవబుల్. ఆయన అస్సలు అయితే నన్ను రౌడీ అనే పిలుస్తాడు ఇప్పటికీ. ప్రతి సంవత్సరం నాకు నా ఫోన్ చెక్ చేస్తే ప్రతి సంవత్సరం నా బర్త్డేకి విష్ చేసేది మా శుభలేఖ సుధాకర్ అంకులే. అంకుల్ మీరు ఎక్కడున్నా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, ఎందుకంటే ప్రతి సంవత్సరం మీ విష్ నాకు ఖచ్చితంగా వస్తుంది అండ్ ఫోన్ వస్తుంది. అలాగే చెన్నైకి వచ్చినప్పుడంతా నువ్వు రారా అని చెప్పి మీట్ అవ్వాలరా అంటూ ఉంటారు. సో చాలా మంచి ఒక పర్సన్. ఆంటీ కూడా, శైలు ఆంటీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రండి అంకుల్ ఇంటికంటే వస్తాను రా అంటాడు. అంకుల్ ఏదో ఒక వర్క్ మీద చెప్పి వెళ్ళిపోతారు. అలాగా ఢిల్లీ గణేషన్ అంకుల్, శుభలేఖ సుధాకర్ అంకుల్, చాలా మంది. రాధా గారు ఉన్నారు కదా, యాక్ట్రెస్ రాధా గారు, ఒక విజయ్ టీవీ జోడీ నంబర్ 1 చేసేటప్పుడు ఇలాగే ఏంటంటే ఆవిడ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు. నేను వేసుకుంటా, స్లీవ్లెస్ వేసుకుంటా, షార్ట్స్ వేసుకుంటా. అలాగే ఒక సాంగ్ చేసేటప్పుడు ఆవిడ సాంగ్ పర్ఫామ్ చేశాను అనమాట. అదేంటి 1 2 3 4 5 6 ఆ సాంగ్ పర్ఫామ్ చేశాను, అయిపోయింది. ఆవిడకి ఏంటంటే గ్లామర్గా వేసుకోవాలన్నమాట, గ్లామర్గా వాళ్ళంతా కనిపించేటట్టు చేస్తుంటే ఆవిడకి ఇష్టం. ఎందుకంటే నేను ఆవిడతో వర్క్ చేశాను కాబట్టి ఆవిడ మైండ్ సెట్ తెలిసింది. సో మేడం మీరు ఎంత చేసినా మీరు ఇలాగే మార్క్ చేస్తారా అని స్టేజ్ మీద అడిగాను. అడిగిన తర్వాత డైరెక్టర్ వచ్చి శివాని ఇలా మాట్లాడకూడదమ్మా, మేడం రావట్లేదు, క్యారవాన్లో కూర్చొని ఉన్నారు, నువ్వు వెళ్ళి సారీ చెప్పాలని చెప్పి డైరెక్టర్ వాళ్ళు చెప్తారు. అలాగే సార్ చెప్తానులేండి అని చెప్పి ఇచ్చేసాం. అలాగే ఇళయరాజా సార్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఒక సన్ టీవీ షోలోనే సన్ కుటుంబం అవార్డ్స్ అని సన్ కుటుంబం షో చేసేటప్పుడు సీరియల్స్ తరపున ఆయన కూడా అంతే, ఇళయరాజా గారి తమ్ముడు అనమాట. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. సో దీనిలో కూడా ప్రోమోస్ ఇప్పుడు కొట్టినా కూడా యూట్యూబ్లో వస్తుంటాయి అనమాట. ఆయన కూడా అంతే, మీరు ఎలాగ నాకు యాక్చువల్గా నా దీనికి అందరూ 10-10 అని అరుస్తున్నారు, ఆయన వచ్చి షోలో కావాలని వాంటెడ్గా 6 వేశారు, మీరు ఎందుకు వేసారని చెప్పి అదొక పెద్ద సీన్ అయిపోయింది.
అలాగా అందరు ఫస్ట్ అలాగే అంటారు, కోపం తగ్గించుకోమ్మా, కోపం తగ్గించుకోమంట. ఇప్పుడు కూడా మా హస్బెండ్ వస్తే నీకు నోరు ఎక్కువే, నీకు కోపం ఎక్కువే, తగ్గించుకో అంటారు. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, అలాగే ఆంధ్రలో వర్క్ చేశారు. మీరు చెప్పినప్పుడు కాస్టింగ్ కొంచెం తమిళనాడులో కూడా అలాగే ఉంది. సార్ తమిళనాడులో అంటే నేను తమిళనాడులో పెద్దగా ఎదుర్కోలేదు అలాంటివి. ఎందుకంటే నాకు తమిళనాడుకి కూడా ఎలాగొచ్చిందంటే ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఒక దీనికోసం మా నాన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనమాట. ఆయన ఫారెస్ట్ అట్లా తిరుగుతూ ఉండేటప్పుడు తలకోనలో ఒక షూటింగ్ జరుగుతూ ఉన్నింది. జెమినీ టీవీ వాళ్ళది క్షణ క్షణం భయం భయం అనే ఒక సీరియల్ జరుగుతూ ఉన్నింది అక్కడ ఆల్రెడీ షూటింగ్. సో రాజేశ్వరి గారు దాంట్లో మెయిన్ లీడ్, తర్వాత సాక్షి శివ గారు, సాక్షి రంగారావు గారి కొడుకు సాక్షి శివ గారు. సో ఆయన హీరో, రాజేశ్వరి అక్క హీరోయిన్ అనమాట. సో ఇలాగా జరుగుతుంటే డైరెక్టర్ ఆశయ్ తంబి అనుకుంటా, ఆశయ్ తంబి గారు, ఆయన ఉండి ఆ అమ్మాయి చూడండి బాగుంది అని పిలిచి ఆయనే పిలిచాడు అనమాట. పిలిచి ఏ రా పాప, ఇలాగా మా దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అంటే, నేనుండే ఊరిన పక్కన నించోని పెడతారు అలాంటి క్యారెక్టర్లు అంతా నాకు నచ్చదు, క్యారెక్టర్ ఏందని చెప్పండి అనేసి ఆయన ఇలాగే అడిగా. మా నాన్న నువ్వు కామగుండు అలా లేదు సార్ ఏదో చెప్పండి అప్పుడు చూస్తానని చెప్పి. అప్పుడు సాక్షి శివ గారును రాజేశ్వరి గారు వచ్చారు. సో వాళ్ళు వచ్చి ఇచ్చేస్తూ ఉంటే ఈయన హీరో, ఈమె హీరోయిన్, ఈమెకి సిస్టర్ రోల్ అమ్మ అన్నాడు. అయితే ఓకే చేస్తానని చెప్పా. అండ్ అలాగే అక్కడ ఒక 1 వీక్ షూటింగ్, తర్వాత మళ్ళీ గ్యాప్, తర్వాత ఒక 4 days షూటింగ్, మళ్ళీ గ్యాప్, మళ్ళీ ఒక 4 days అలా షూటింగ్ చేసిన తర్వాత జస్ట్ అక్కడ ఫొటోస్ తీసుకున్నారు మామూలుగా. జనరల్గా ఫొటోస్ తీసుకున్న తర్వాత చెన్నైలో ఇచ్చారు. సో చెన్నైలో వాళ్ళు ఆ ఫోటో సాక్షి శివ గారే మెయిన్, ఆయనకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. సాక్షి శివ గారు వచ్చి ఫోటో ఇచ్చి ఇలాగిచ్చి వాళ్ళు వెంటనే ఫోన్ చేసి పిలిచారు, మమ్మీ మనం వెళ్తాం. నాకేంటంటే చెన్నైకి షాపింగ్కి వెళ్ళాలి, అక్కడ డాన్స్ థింగ్స్ అన్నీ చాలా కొనుక్కోవాలి, ఇలా వెళ్దాం అలా వెళ్దాం. పోనీలో నేను వస్తా, వాళ్ళు సెలెక్ట్ చేయరు, మనకి రాదు, ఎందుకు వచ్చిన టైం వేస్ట్, కానీ షాపింగ్ నువ్వు షాపింగ్ తీసుకెళ్తానంటే నేను తీసుకెళ్తాను రా పోదాం అనేసి, సరే ఓకే అని చెప్పి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లంచ్ టైం అయింది, డైరెక్టర్ రాలేదమ్మా వెయిట్ చేయండి అన్నారు. నేను చెప్పాను అందుకే నేను రానన్నా అనేసి. మా అమ్మండి సరే పర్లేదులే ఉండు భోంచేసి, వాళ్ళే పాపం లంచ్ తెప్పించారు, లంచ్ తిన్నాము. ఆ తర్వాత ఓకే వెళ్ళిపోదాం, డైరెక్టర్ వచ్చారు, కూర్చొని వెయిట్ చేయండి అమ్మ, సరే ఇప్పుడే వచ్చారు అన్నారు. అంటే డైరెక్టర్స్ అంటే కొంచెం వచ్చిన వెంటనే లోపలికి పంపివ్వరు కదా. సో వాళ్ళ కోసం వెయిట్ చేయాలి మనం. కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఒక 20 minutesకి లోపలికి పిలిచారు. ఆయన చాలా నీట్గా ఉన్నారు, తమిళనాడు వాళ్ళు అలా ఉంటారు, చక్కగా అడ్డపట్టి బొట్టు పెట్టుకొని ప్రజెంట్గా కూల్గా కూర్చొని ఉన్నారు. ఆయన ఇలా చూశారు, ఇలా చూసి ఓకే అమ్మ మేము కాల్ చేస్తామని చెప్పాను. బయటకు నేను చెప్పాను ఇందుకే రాను అప్ప, మన షాపింగ్కి తీసుకెళ్ళి షాపింగ్ కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నా. అప్పుడే నేను డిగ్రీ జాయిన్ అయిన కొత్త కాలేజ్. సో వెళ్తూ ఉన్నా, షాపింగ్ అంతా చేసుకొని వెళ్తూ ఉంటే ల్యాండ్ ఫోన్లు అప్పుడు పెద్దగా సెల్ ఫోన్స్ అప్పుడప్పుడే కదా స్టార్టింగ్, రిలయన్స్ ఫోన్లు అలాంటివి స్టార్టింగ్. సో ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న ఫోన్ వచ్చింది, ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండారు కదా, నిన్ను సెలెక్ట్ చేశారంట క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారా నిజంగానా? అంటే మనం ఇప్పుడు కెమెరా ముందు బ్యాక్ చేయాలి, అదిగో మొన్న అంటే ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో చేసి ఇప్పుడు చెన్నైకి వెళ్ళి అలాంటి చిన్న భయము ఏదేదో మనకు ఆలోచనలు వచ్చేస్తాయి. సరేలే పోదాం అనుకోని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే తిట్లు నన్ను డైరెక్టర్. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు, ఇలా నించో, ఇలా చూడు, నాకు షూటింగ్ వద్దు గీటింగ్ వద్దు. కరెక్ట్గా నేను 2 days షూటింగ్ ఉండి చేసాం, ఎట్టో ఏడుపు గీడుపు అన్నీ చేసుకొని షూటింగ్ చేసాము. ఒక దగ్గర ఒక 5 scenes దాకా చేశారు సార్. అది గంగోత్రి సీరియల్, కరెక్ట్గా సుజిత గారు 9 o'clock వస్తుంది జెమినీ టీవీలో. సరే నేను వచ్చి 2 days షూటింగ్ అయిపోయింది, గ్యాప్ దొరికిందంటే కాలేజ్కి వెళ్ళిపోతా. అలా కాలేజ్కి వెళ్ళంగా నైట్ నీ సీన్ వచ్చింది గంగోత్రి సీరియల్లో నువ్వు ఉన్నావు అనగానే అసలు చూడు నీ సీరియల్లో కనిపించా అంటే అందరూ మనల్ని చుట్టుముడతారు కదా అనేసి అదొక తెలియని ఆనందం. అలాగా అసలు చాలా, అది నేను ఇప్పటికీ మర్చిపోను. నన్ను పిలిచారు చూడు, నేను సెలబ్రిటీ, అట్లా ఒక ఇది వచ్చింది అనమాట. అలాగే అలా డాన్స్ అంటే అందరూ కామన్, కానీ ఏ అమ్మాయితో మాట్లాడదాం రా ఇలా అంటుంటే అదొక ఇది కదా. ఇంకోటి ఏంటంటే నా ట్విన్ సిస్టర్ ఉంది, సేమ్ మేమిద్దరం ఒక్కటే లాగా ఉంటాం. నేను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా, నేను షూటింగ్లో ఉన్నాను కూడా ఈ అమ్మాయి నేను కాదు మా సిస్టర్ కాదు నువ్వే అంటారు.
ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ తను చాలా ప్రోగ్రామ్స్ అన్ని చేస్తుంది కదా, మా మీరు సంధ్య కదా అనంట, నేను వాళ్ళ సిస్టర్, మీ సిస్టర్ షూటింగ్ అలాగా సినిమాలు అవి చేస్తా, తను అక్కడ ఉందని చెప్తా, నేనే ఇక్కడ, తను అక్కడ ఉంది సార్ నేను సంధ్యానని చెప్తా. అట్లా మాకు బాగా ట్విన్స్ అనే అడ్వాంటేజ్ యూజ్ చేసుకున్నాం. కొన్ని షోస్కి కానివ్వండి, కొన్ని షూటింగ్స్ ఇంతవరకు మేము చీట్ చేయలేదు. చాలా షోస్ నాకు బదులు తనని పంపించేది అనమాట. నేను చాలా షోస్కి శివాని అని చెప్పి ఏం మాట్లాడింది వణక్కం అని చెప్పు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చి అని చెప్పేది. అంటే కొన్ని సార్ అందరూ అలా చేస్తూ ఉంటారు. ఏదో నాకు నా సర్కిల్లో నా లైఫ్లో ఎదుర్కొన్న చిన్న ఇవన్నీ ఇలాంటివన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే ఎంత బాగుందో. నా సిస్టర్ కూడా అనుకుంటా వచ్చిందా అదిగో ఇప్పుడు కూడా అడుగుతున్నారు, ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు కదా, మీ సిస్టర్ ఎలా ఉందమ్మా సీరియల్, అమ్మాయి బాగుంది అని అంటారు, కాదు నేనే అంటారు. అట్లా మీ ఇద్దరం భలే కన్ఫ్యూజ్ చేస్తాం. స్టేజ్ మీద కూడా బృందా మాస్టర్ని అప్పుడు సెలబ్రిటీస్, తను ఒక ఎపిసోడ్ గెస్ట్ రోల్గా వచ్చింది అనమాట, ట్విన్ రౌండ్ అది, మానాడ మైలాడ షో అనేసి. దాంట్లో బృందా మాస్టర్ గారు అందరూ ఉన్నారనమాట. అసలు మేమిద్దరం ఎట్లా ఉన్నామంటే జెరాక్సే. నీ పేరేంటంటే శివాని అని చెప్పా, నీ పేరేంటంటే శివాని, అక్కడ ఎవరు అసలైన శివాని అని తెలియదు అనమాట. సో అలాగా కొన్ని మెమరీస్ చాలా ఉన్నాయి. చిన్న గ్రామాల నుంచి ఈరోజు ఫారెన్లో మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ డాన్స్ వల్లే సార్, డాన్స్ వల్లే ప్రతిదీ. అండ్ ఒకసారి క్లాసికల్ డాన్స్ కోసం నన్ను సెలెక్ట్ చేశారు స్విట్జర్లాండ్లో. యువన్ శంకర్ రాజా గారి షో జరుగుతూ ఉంది అనమాట. వాళ్ళ ఈవెంట్ జరిగేటప్పుడు వీసా రిజెక్ట్ అవ్వలేదు. సో వీసా కోసం వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే చిన్న ప్రాబ్లం అయింది. దానికి ముందు బిఫోర్గా ఏంటంటే ఒక షూటింగ్ కోసం ఒక షో చేసుకొని నేను చెన్నై నుంచి వెళ్ళేటప్పుడు చెన్నై నుంచి కరెక్ట్గా కారైకుడి నుంచి వెళ్ళేటప్పుడు కార్లో వెళ్తూ ఉండేటప్పుడు నైట్ టైం దిగి వెళ్ళేటప్పుడు ఒక చోట పడిపోయాను, కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది. 6 months వీల్ చైర్లో కూర్చున్నాను. సో వీల్ చైర్లో కూర్చున్న సెకండ్ మంతే నేను స్విట్జర్లాండ్కి వెళ్ళాలా ఒక్క సాంగ్ కోసం. అది కూడా ఏంటంటే పౌర్ణమి సినిమాలో ఆ పాట ఉంది చూడండి, భరత వేదము కోసం. ఆ ఒక్క సాంగ్ కోసమే నన్ను స్విట్జర్లాండ్కి వాళ్ళు ఇన్వైట్ చేశారు. మంచి పేమెంట్, 1 lakh పేమెంట్. సో ఒక్క పాటే, ఇంకేది లేదు. ఆ ఒక్క సాంగ్ మేడం, అంత దూరం వస్తారు కాబట్టి ఇంకేదైనా వెస్ట్రన్ సాంగ్ మీరు ఒక్కటి చేయాలి ఒక సెలబ్రిటీగా. అప్పుడు నేను ఒక సీరియల్ యాక్టర్ని కదా, సో ఏదన్నా 2 songs మేడం, కానీ మాకు ఫస్ట్ ఈ సాంగ్ కావాలి, సెకండ్ సాంగ్ మీ ఇష్టం అని చెప్పి. సో అప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే ముంబైలో వచ్చి వీసా దీనికోసం రమ్మని చెప్పన్నారు. అంతకుముందు ఈ అన్ని చోట్లకి వెళ్ళాం, దుబాయ్, శ్రీలంక, మలేషియా, అన్ని అబుదాబి తిరిగినంతా. ఇది పెద్ద వీసా కదా, ఈ వీసా ప్రాసెస్ చాలా ఎక్కువ. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే వీల్ చైర్లలో వెళ్ళాను నేను, మా ఫాదర్ వెళ్ళాము. సో ఇప్పటికీ ఆ పిక్స్ కూడా ఉన్నాయి అనమాట. ఫాదర్ వెళ్ళాము. సో వీల్ చైర్లోనే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్లో దిగి కారెక్కేంత వరకు వీల్ చైర్లోనే ఉన్నా. అక్కడ వీసాలో ఏంటంటే మనకి ఏదైనా చిన్న ఇంజ్యూరీ ఉన్నా కూడా వీసా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీసా వాళ్ళు మనకి ఫస్ట్ ఇవ్వరు. ఏంటంటే అప్పుడు స్టిక్స్ పట్టుకొని ఉన్నాను అనమాట, 2 sticks పట్టుకొని ఉన్నాను. వీల్ చైర్లో వెళ్ళినా కూడా వీసా దగ్గరికి వెళ్ళినప్పటికీ 2 sticks పట్టుకొని ఉన్నా. వాళ్ళు చూసి ఈ అమ్మాయి ఇంజ్యూర్ అయింది, అక్కడ ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్, సో నువ్వు డాన్స్ కోసం అంటున్నావు, డాన్స్కి మెయిన్ కాల్లే, సో మేము పంపించడానికి లేదనేసి పక్కన పెట్టేస్తారు. సో ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ లేదు మేడం అమ్మాయి బాగుందని చెప్పిన అసలు ఒక హాఫ్ డే దానికే టైం వేస్ట్. మా నాన్నుండి కొట్లాడాడు, లేదు మా పాప ఫిట్గా ఉంది చూడండి అని చెప్పి, లేరా నించుకొని అని చెప్పి స్టిక్స్ తీసుకొని లేసి నించున్నాను అనమాట. ఆ కాలు పెయిన్ అలాగే ఉన్నా కూడా ఒక కాలు ఇలా పట్టుకొని ఇలా ఒక 2 steps వేయడంతో ఓకే అని చెప్పి స్టాంప్ వేసి పంపించేసారు, వెళ్ళిపోండి అని చెప్పి. మా నాన్న బాగా వీసా వాళ్ళతో, లేదు మా పాప చేసాను, నువ్వు నించోరా, నువ్వు లేరా, స్టిక్స్ వదిలేరా అని చెప్పి మా నాన్న ఏదైనా సరే, ఆయన కొంచెం మిలిటరీలో కూడా వర్క్ చేశారనమాట. ఎందుకు చెయ్యలేం మనం చేయలేనిది ఏముంది అనేది చిన్నప్పటి నుంచి ఆయన బాగా ఎంకరేజ్. ఇప్పుడు కూడా సరే ఆడపిల్లలు అన్నీ నేర్చుకోవాలంటారు. ఆడపిల్లలు ప్రతిదీ అన్నీ నువ్వు ఒక వైఫ్గా నువ్వు ఇంట్లో చేసేది ఏదన్నా చేయి, ఒక గురువుగా దానికి న్యాయం చేయి, ఒక కూతురుగా మాకు న్యాయం చేయి, ఒక వైఫ్గా అది న్యాయం చేయి. అలా ఆడపిల్లలు అన్నిట్లో ఉండాలా, ముందు ఉండాలా. సో నేను చాలా లక్ సార్, చాలా లక్.
ఈ రోజు కూడా నేను గర్వంగా ఫస్ట్ ఏ పేరెత్తినా మా డాడీ ఎలా ఉండేవాళ్ళు అంటే మ్యారేజ్ రీసెంట్గా ఆయన ఒక 5 years అయింది చనిపోయి. ఒక 5 years ముందు కూడా ఆయన మార్నింగ్ నాకు అలారం లాగా అనమాట. అలారం నేను పెట్టుకోవడానికి లేదు, అలారం లాగా ఆయన కాల్ చేస్తారు. ఏం తల్లి, లేయి తల్లి, పో తల్లి, ముగ్గైపో, కాఫీ పెట్టివ్వు, మీ ఆయన లేచాడా లేదా, టిఫిన్ తిన్నావా లేదా, తర్వాత నైట్ పడుకొని గుడ్ నైట్ చెప్పేంత వరకు ఆయనే. అలా అలవాటు పడిపోయిన వాళ్ళము సడన్గా ఒక ఆ ఎమోషన్లో నుంచి తట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. మా నాన్నే, మా నాన్నని రీచ్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు, మా నాన్నే. మీ ఇద్దరికి ఒక మంచి బాండింగ్, ఒక మెమరీ అంటే మర్చిపోలేని మెమరీ అంటే రోజులో మా నాన్నకి ఏరా నీ అమ్మ అంటే ఇష్టం, దాంతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకటి రోజులో కనీసం ఒక్కసారి కానీ 2 సార్లు కాదు, రోజులో కనీసం ఆయన ఒక 2000 సార్లు అనిపించుకుంటున్నాడు అన్నమాట. స్పెషల్గా నా వల్ల, మేము నలుగురం కదా, ఎక్కువ నాకు 2 కొడుకులు అంటారు మా నాన్న. ఎవరికైనా వాళ్ళ కొలీగ్స్ కానివ్వండి, బంధువులకి, నాకు 2 కొడుకులు, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు వీడు అనేసి అలాగా. ఏరా నీ అమ్మ అంటేనే ఆయనకి ఆ రోజు ఏంది, నేను ఒక్కరోజు ఏదో పనిలోనే ఏదో ఉండి ఏదో మూడ్లో ఉండి ఇచ్చేయలేదో మా మమ్మీ దగ్గరికి, ఎందుకు నా కొడుకు అట్లా ఉన్నాడు, మా సైడ్ అంతా ఏరా అనే అలవాటు. మా నాన్న ఎవరినైనా సరే, మా స్కూల్ ఫ్రెండ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మా డాడీ వస్తే ఈ అంకుల్ అంటే వచ్చేస్తారు, వాళ్ళని కూడా ఏమ్మా అని కూడా పిలవాడు. మమ్మల్ని ఎలా పిలుస్తాడు, ఏరా తల్లి, ఏరా అయిపోయిందా కాలేజీ, ఏం తెచ్చావరా క్యారీర్, అలాగే మాట్లాడతాడు. సో ఆ అఫెక్షన్ అదాల. ఎందుకు నా కొడుకు నువ్వు అలా ఉన్నాడు, నేనేమన్నా అన్నానా, మా అమ్మ దగ్గరికి వెళ్ళతాడు. ఆమె ఏదో పనిలో ఉందిలే, నీకెందుకు, నువ్వు నీ పని చూసుకో. కాదు నా కొడుకు. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత చిన్న క్లాష్ వల్ల నేను మా డాడీ మాట్లాడుకోలేదు. మా హస్బెండ్ ఉండి, నువ్వు మీ డాడీ మాట్లాడుకోరు కదా, కానీ నేను మా డాడీ మాట్లాడుకోమనేది నాకు మా డాడీకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. మా హస్బెండ్కి ఎట్లా తెలిసిపోయింది, నువ్వు మీ డాడీ మాట్లాడుకోరు కదా అన్న. నేను మా డాడీ ఎందుకు మాట్లాడుకో, ఫోన్ చేసి ఒరే డాడీ ఏం చేస్తున్నావురా, సరేరా డాడీ నేను ఇంకా 2 daysలో ఊరికి బయలుదేరుతాను. అప్పుడు మా ఆయన సైలెంట్ అయిపోయాడు. అట్లా ఏరా అంటే మా నాన్న గుర్తొస్తారు. ఎవరు కానివ్వండి, ఎవరినన్నా పిలిచినా ఏరా అంటే నాకు మా నాన్న గుర్తొస్తారు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను సార్, మా చిన్న బాబు 5th month. అప్పుడు మా నాన్న చనిపోయాడు. ఇక్కడ అసలు నేను ఎలా అరిచి ఇది అయిపోయానో కూడా నాకు తెలియదు. ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు అసలు మైండ్ బ్లాక్లో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఫాదర్ బాడీ రాలేదు, ఆయన రాలేదు. ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నా. అందరూ వచ్చి నువ్వు ఏడవకు, లోపల బేబీ ఉంది, అసలు ప్రెగ్నెంట్వి, నువ్వు నీళ్ళు తాగన్నా, అసలు ఏం లేదు, ఇలా కొట్టేసుకుంటున్నా. ఏం బిడ్డ, మా నాన్న చనిపోయాడు, ఈ బిడ్డ పడింది చూడు ఎలా ఏంటనేసి అసలు నాకు ఇది వర్ణించలేం సార్, అసలు వర్ణించలేం. అప్పుడు అనుకున్న, ఒరే దేవుడు చూడు ఒక బంధాన్ని దూరం చేస్తున్నాడు అంటే ఇంకో బంధాన్ని కాళ్ళకేస్తున్నాడు. నాకు బిఫోర్ మ్యారేజ్ అంతా ఒక మైండ్ ఉండేదన్నమాట. ఇలాగ అందరి గురించి నేను చెప్పట్లా, ఎక్కువ ఫ్యామిలీ మీద బాండింగ్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారేమో నేను అనుకుంటున్నా. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మా లోకమే మా మమ్మీ డాడీ లేదంటే ఏదన్నా అయితే అన్నీ చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా చనిపోయేది, బంధువులు ఎవరైనా అమ్మో మా మమ్మీ డాడీ చనిపోతే మేము కూడా చనిపోతామేమో అనేది ఒకటి ఉండేది. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో దేవుడు మమ్మల్ని చనిపోని, ఇక్కడ చూడండి ఒక బాబు పుట్టున్నాడు, ఆల్రెడీ ఇంకో బాబు ఉన్నాడు. సో వాళ్ళ కోసం మనం బతకాలి. ఒక బంధాన్ని దూరం చేసి ఒక బంధాన్ని దగ్గర చేశాడు అనమాట దేవుడు. ఒక బంధాన్ని దూరం చేస్తున్నాడు అంటే ఒక బంధాన్ని ఇంకా నేను బతకాల్సింది ఎవరి కోసం, నా పిల్లల కోసం. సో దేవుడు నువ్వు నాన్న అయిపోయింది, నిన్ను వదిలేసారు, ఆయన రూపంగా ఆయన గుర్తుగా నీకు ఇచ్చారు. సో వీళ్ళ కోసం నువ్వు బతకాలి అని దేవుడు మనకి ఇలా చేస్తాడు అనేది నేను అనుకుంటా, చాలాసార్లు అనుకొని ఫీల్ అవుతా. అందుకే మా నాన్న తర్వాత నాకు ఎక్కువ ఇష్టం నా పిల్లలే, నా లోకమే వాళ్ళు, ఇంకెవ్వరు లేరు. మా ఆయన కూడా లేడు,
మా ఆయన కూడా అస్సలు లేడు. ఏమండి నేనంటే ఇష్టం లేదు కదా. అవునండి చాలా కరెక్ట్గా చెప్పారు, మీరంటే అస్సలు ఇష్టం లేదండి. అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అంటాడు. నేను ఎందుకు వెళ్ళిపోతా, మీరు వెళ్ళిపోండి, మీ అమ్మల ఇంటికి వెళ్ళిపోండి, నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపోండి ఉంటా. కానీ నా లైఫ్, నా లోకం, నా రెండు కళ్ళు నా పిల్లలే, నా పిల్లలే, నా పిల్లలే. ఓకే మేడం, మీరు కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తారు మేడం. అవును సార్. వాటి ప్రాక్టీస్ ఎలా చేసేవాళ్ళు? అంటే ఇప్పుడు భరతనాట్యం కానివ్వండి, ఏ డాన్స్ అన్నా కానివ్వండి, మనం ఈ రోజుల్లో ఉన్న వాటికి చిన్న చిన్న మ్యాజిక్ చేయాలన్నమాట. కొంచెం ఒక స్పెషల్గా చేస్తే ఆడియన్స్కి తొందరగా రీచ్ అవుతుంది. సో అలాంటి వాటిల్లో చేసేటప్పుడు వచ్చి కూచిపూడిలో సాంగ్స్ ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉన్నాయి, కానీ ఆడియన్స్కి అర్థం అవ్వాలన్నమాట. ఏదో తోమ్ తోమ్ తక్కడ తోమ్ అని చేస్తే గుర్తుండదు. ఎందుకంటే ఈ వర్డ్ తోమ్ అనేది మీరు తప్పుగా అనుకోకండి, మా హస్బెండ్ నన్ను ఎక్కువ అలాగే తిడుతూ ఉంటారు, అందుకని తోమ్ తక్కడతోమ్ అనేది యూజ్ చేస్తాను. అదేంటంటే ఒక స్పెషల్ ఉండాలన్నమాట. పిల్లలు కూడా ఎంజాయ్ చేసి చేయాలి కాబట్టి నేను ఒక మానాడ మైలాడ కానివ్వండి, జోడీ నంబర్ విజయ్ టీవీలో వచ్చేది షోస్ చేసేటప్పుడు, కళా మాస్టర్ వాళ్ళ షోలో చేసేటప్పుడు ఒక 5 చెంబులు పెట్టుకొని తాంబూల తట్టు మీద ఒక కూచిపూడి సాంగ్ది చాలా ఒక షార్ట్ కట్లో చేసేదన్నమాట. సో అది నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అంటే ఒక 6th 7th క్లాస్ నుంచి చేస్తున్నాను అనమాట. ఆ సాంగ్ ఫస్ట్ ఎలాగా 5 చెంబులు ప్రాక్టీస్ చేసేదంటే మా నాన్న మిలిటరీ ఆయన. సో ఆయన ఫస్ట్ అంతా వాటర్ బాటిల్ పెట్టించి చేసేవారు. అప్పుడు బిస్లరీ వాటర్ బాటిల్ మీకు గుర్తుందో లేదు, ఇలా ఒక షార్ప్ గా ఉండేది కొంచెం, అది పెట్టి చేస్తుంటే ఎన్నిసార్లు వేసినా అది వాటర్ చేసి పట్టినా కూడా పగిలిపోతూ ఉండేది. ఇట్లా కాదనేసి ఆ సాంగ్ స్పెషల్ గా, మా నాన్న మిలిటరీ ఆయన కదా, ఆయనకి 6 బాటిల్స్ వస్తాయి అనమాట. ఆ బాటిల్స్ ఏం చేసా, ఒక బాటిల్ తెచ్చి నెత్తిపైన పెట్టాడు అనమాట. ఇప్పుడు బాటిల్ కింద పడిందంటే నా కొడక నువ్వు నాకు తీసేయాలనేది. అప్పుడు 7th క్లాస్లో మనం ఎలా తెచ్చిస్తాం సార్ ఆ బాటిల్, అమ్మో ఇది కింద పడిపోకుండా చెయ్యాలి అనే ఒక భయం. అది పడిపోతే మనం ఎలా తెచ్చిస్తాం, ఇస్తే డాడీ ఇవ్వాలా, ఎలా తెచ్చిస్తాం, అయితే మనం పడిపోకుండా చెయ్యాలా అనేది మా డాడీ ఆ బాటిల్ పెట్టి అలా చేపించారు. ఆ తర్వాత ఎందుకు చేయలేవు, అదిగో శృతి లయల్ సినిమాలో చూడు, ఆ పిల్లోడు చూడు అదే బాటిల్ పెట్టుకొని చేస్తున్నాడు, నాన్న నువ్వు దాన్ని చూసి కాపీ కొట్టావు అందుకే దాని, కాదు నాకు తెలియదు, నా బాటిల్ పగిలిపోకుండా నువ్వు చెయ్యిరా అనేది కూర్చున్నాడు. అదొకటి. ఆ తర్వాత వెస్టర్న్ అని తాల్ సే తాలు ఇలా అని ఒక వెస్టర్న్ మ్యూజిక్ అని చూడండి, ఆ సాంగ్ వచ్చి అప్పుడు ఉదయ్ భాను అక్క వాళ్ళతో మేము చాలా షోస్ చేసేదన్నమాట, ఈవెంట్స్. ధనంజయ్ అంకుల్ అని మా ఇంటి దగ్గర తిరుపతిలోనే చాలా షోస్ చేసేది ఆయన, పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో చేసేవాళ్ళు. ఉదయ్ భాను తర్వాత ఝాన్సీ అక్క, సుమా గారు ఎక్కువ షోస్కి యాంకరింగ్గా వచ్చేవాళ్ళ ఈవెంట్స్కి. సో దాంట్లో ఒరే వెస్ట్రన్ చేసే దాంట్లో కొంచెం వెరైటీ కావాలంటే తాల్సే తాల్ సాంగ్ ఎత్తుకున్నాం అనమాట. అది మేము జస్ట్గా ఒక 5 మెంబర్స్ని అలా చేస్తుంటే, ఇలా కాదు ఇంకేదన్నా వెరైటీగా చేయాలంటే అప్పుడు మా డాడీ ఫైర్తో చేద్దాం చెప్పమ్మా అని చెప్పి ఇచ్చేసారు. సో ఫైర్ ఏంటంటే నోట్లో పోసుకొని సాంగ్ చేస్తూ ఇవి ఉంటాయి కదా, అలా చేస్తుంటే మనం ఊదుతాయి, డాన్స్ చేస్తూనే ఊదితే ఫైర్ రావాలి. అది అబ్బాయిలు చేస్తే మామూలే, అమ్మాయిలు చేస్తే అమ్మాయిలు చేస్తే అలాగా మేము అప్పుడు ఉదయ్ భాను అక్క, తర్వాత ఈ సుమా అక్క, తర్వాత ఝాన్సీ అక్క, వీళ్ళందరూ తిట్టేది, ఆడపిల్లవి ఏమన్నా ఉందా తెలివి, ఇదంతా అప్పుడు కొంచెం లైట్గా బర్న్ అయ్యేది అన్నమాట, పైన పడేది ఏదన్నా బై మిస్ ఇదైతే ఏం ఆటలా అనేసి. మా మమ్మీ వాళ్ళ డాడీ ఒప్పుకోర్రా, చేయాలంటారా, చేయనీరా అని అంటది. సో అలాంటి ఒక చిన్న చిన్న స్పెషల్స్ అంతా మా డాడీ ఎందుకు చేయలేరు, అబ్బాయిలైనా చేయగలిగేది, అమ్మాయిలు ఎందుకు చేయలేరు చెయ్యి అనేసి అలాగా మాకు చాలా వరకు ట్రైన్ చేసింది కూడా ఇలాంటి ఒక ఎఫెక్ట్స్తో చేయాలి అనేది కూడా మా నాన్న ఎదుగుండి మిలిటరీ ఆ బాటిల్ పెట్టి నెత్తి మీద పెట్టి చేయించేది, నోటుతో ఫైర్ ఊదుతో తాల్సే తాల్ మిలా అని ఆ సాంగ్స్ చేసేది. అవంతా మా డాడీ కొంచెం పక్క నుండి ఆయన ఊపి చూపించేవాడు, నోట్లో వేసుకొని ఉఫ్ ఇలా ఊదు దూరం ఇలా పెట్టుకొని అనేసి. అలా డాన్స్ చేస్తూ చేసేది మేమే, కానీ ఆయన పక్క నుండి ఇలా ఊదాలి, ఇలా ఇచ్చేయాలి, అలాంటివి చాలా మాకు ట్రైన్ చేసింది మా ఫాదర్. ఆయన ఒక పక్క జాబ్ చేసుకొని ఇచ్చేస్తున్నా ఉన్నాయి, ప్రతి ఫ్యామిలీలో స్ట్రగుల్స్ అన్నీ ఉన్నాయి, ఏదేమన్నా కూడా మాకు బాగా ఎంకరేజ్ చేసేవారు. మేము పడిన కష్టం కానివ్వండి అన్నీ మర్చిపోలేము.
ఇప్పుడు మీ స్టూడెంట్స్తో మీరు ఎంజాయ్ చేసే మూమెంట్స్ మంచి ఒక మెమరబుల్ మూమెంట్ అంటే? ఒక్క మెమరబుల్ కాదు సార్, చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము ప్రతిరోజు క్లాస్లో బాగా ఎంజాయ్ చేస్తాం. ఎవ్రీ 4th సాటర్డే వచ్చి గేమ్స్ పెట్టుకుంటాము. అలాగా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరం కామన్గా కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాము. కొద్దిసేపు డాన్స్ ఉన్న ఒక 20 minutes అన్న మాటలు పెట్టుకుంటాం. అన్ని జోక్స్, కామెడీగా అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఎందుకంటే ఇది ఒక ఇన్స్టిట్యూట్, నేను మేడంని, మీరు స్టూడెంట్, మీరు పేరెంట్స్, అలా ఉండకూడదు. క్లాస్ రూమ్ లో స్ట్రిక్ట్ గా ఉంటారా? నేను అలాగ ఉండను సార్, ఎందుకంటే పిల్లలు నేర్చుకోవాలి. సో నేను నువ్వు ఇలాగే చెయ్యి అనే కోపం చూపించావు అనుకోండి, వాళ్ళు భయంతో నేర్చుకుంటారు కానీ ఏమంటే ఇష్టంతో నేర్చుకోరు. సో నా మెంటాలిటీ అలా కాదు. ఏదైనా సరే ఇష్టంతో, నేను ఇష్టంతో నేర్చుకున్నా. అలాగే మీరు కూడా నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఇష్టంతో నేర్చుకోవాలి అలాగా. అండ్ ఇప్పుడు కంటిన్యూస్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి అనుకోండి, మాకు వినాయక చవితికి ఒక 5-6 ప్రోగ్రాంలు ఉంటాయి. దసరా అనుకోండి ఒక 7-8 ప్రోగ్రామ్. అట్లా ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా మేము ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళో లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళో కూర్చొని అందరం డూమ్ డామ్గా ఎంజాయ్ చేస్తాం. మామూలుగా ఒక సినిమాలకు వెళ్తాం అప్పుడప్పుడు. ఈ మెయిన్ ఐస్ క్రీమ్ పార్లరు, సినిమా, ఈ రెండిటికి వెళ్తాం. ఇప్పుడు ఇంకోటి ఏదన్నా ప్లాన్ చేయాలి, మీరు ఏదన్నా సజెస్ట్ చేయండి మాకు. ఎందుకంటే మీరు కూడా ఈవెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు కదా, మీరు ఇలాగ ఎంజాయ్ చేస్తారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం మా స్టూడెంట్స్, పేరెంట్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారనమాట. ఓకే, మాకు 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 మా స్టూడెంట్ పేరెంట్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్. సో అలాంటి వాళ్ళు ఒక 20-30 మెంబర్స్ ఉన్నా కూడా చాలు, బాగా ఉంటుంది. మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంటుంది. అండ్ ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం నెక్స్ట్ వీక్ కేరళ అనంత పద్మనాభ స్వామి గుళ్ళోనే ప్రోగ్రామ్ అనమాట. సో 13th మేము షో చూసుకొని ఒక 2 days అక్కడ ఉండి ఫ్యామిలీతో వెళ్తున్నాం. పేరెంట్స్, పిల్లలు అందరూ అక్కడ ఒక 2 days ఉండి చూసుకొని అదొక ట్రిప్. సో అలాగే షిరిడీకి వెళ్ళాము, కాశీకి వెళ్ళాము, అయోధ్య వెళ్ళాం, చాలా వరకు వెళ్ళాం. ఇంకా నార్త్ ఇండియన్ వైపు వెళ్ళాలి. మీరు రియల్ లైఫ్ లో చాలా క్యారెక్టర్లు చేశారు. రియల్ లైఫ్ లో వాటిలో ఏదైనా రియల్ లైఫ్ లో మీకు మ్యాచ్ అయిన క్యారెక్టర్ ఉందా? రియల్ లైఫ్ లో మ్యాచ్ అయిన క్యారెక్టర్స్ ఉంది సార్. ఉంది. ఏంటంటే నేను అదే చెప్పాను కదా, ఒక కూతురుగా చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఆ ఏజ్ వాళ్ళకి అన్నిటికీ అలాంటి క్యారెక్టర్స్ రోల్సే వస్తాయి. అప్పుడు టీనేజ్ ఎంగేజ్ కాబట్టి అంత డాటర్ రోల్స్, కోడలుగా. అప్పుడు మ్యారేజ్ గిరేజ్ ఏం కాలేదు కదా. అప్పుడు ఒక ఈటీవీలో భాగ్యనగర్ కాలనీ అని ఒక సీరియల్ వచ్చేది అనమాట. అది కొద్ది రోజులు ఈవినింగ్ టైం వచ్చేది, ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి వేశారనమాట. పేపర్ క్లిప్పింగ్స్లో కూడా అన్నీ మా డాడీ కలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు ఆ ఫైల్లో. దాంట్లో ఏంటంటే కోడలుగా టార్చర్ అనుభవించేదాన్ని. ఒక అబ్బా ఇలా కూడా ఉంటారా అత్తగారులా అప్పుడు అనుకునేదాన్ని. ఇంత ఇదిగా కూడా ఉండరు కదా అనుకోని. కానీ రియల్ లైఫ్లో నేను అది ఒక ఇది ఎదుర్కొంటున్నా. నాకు మా అత్తగారు కొంచెం అంతే, మా అత్తగారు నిజంగా అంతే. ఎందుకంటే ఈ మధ్య మాకు ఫ్యామిలీస్లో చాలా గొడవలు అయినాయి. సో మా మామగారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళ వల్లే అనమాట ముక్కు సూటిగా మాట్లాడేది. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, ఆయన డబల్ షేడ్ అనమాట. ఇప్పుడు మీ ముందు మీ మాట మాట్లాడతారు, నా ముందు నా మాట మాట్లాడతారు. ఎవరి ముందు అన్న అంతే. అప్పుడు వైఫ్ అయితే ఏంటి, మదర్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి. నేను అలా కాదనమాట. మా ఆయన ముందు అలాగే మాట్లాడతా, మా అత్త ముందు అలాగే మాట్లాడతా. పక్కకి వెళ్ళి ఏమండి ఇలాగంట చూసారా అని నేను అన్నా. ఏమండి చూసావా ఇట్లయితే ఎట్లా, అట్లా అలాంటి ఒక మెంటాలిటీ. నేను అదే నచ్చదు. వాళ్ళకి నచ్చకపోతే ఏంటి, అలా లేదు కదా. నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు ఇష్టమైనట్టు నేను ఉంటా. అది ఏదన్నా కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. ఆయన ఫోకస్ చేస్తారు పాపం, ఆర్జీవి గారు ఒక్కరే అనేసి. మా నాన్న కూడా అదే తిట్టదు, కోపం తగ్గించుకోకపోతే. సార్ చాలా సార్లు నేను కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళేటప్పుడు, ఏదైనా షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎవడైనా ఇట్లా డాష్ ఇచ్చి వెళ్ళినా కూడా నేను ఆపి చెప్పు తీసుకొని కొట్టేస్తానన్నమాట. మా నాన్న ఏంది, ఈ పిల్ల మళ్ళీ షూటింగ్కి పోవాలా, ఈ పిల్ల మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలా, ఒకవేళ దారిలో ఎవరైనా ఈ పిల్లని ఇచ్చేస్తారేమో, నా బిడ్డ ఎక్కడ బాధపడుతుంది, ఆయన అట్లా నేను అదంతా కాదు, ముందు తీసేసేస్తా, ఆడికి అయిపోద్ది అనమాట. ఆడికి నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాను నేను, ఎప్పటికీ అట్లే ఉంటా, మారనంతే. శ్రావణి ఇంతే.
శ్రావణి కాకపోతే ఇప్పుడు శ్రావణి సునీల్ అయినా కూడా శ్రావణి అంతే అనమాట. అది భర్త అంతే కదా, అది పోదు, అది అలాగే ఉంటుంది. అందుకే మా నీ డైలాగులు ఆపా అంటాడు, నువ్వు పోయి సినిమాల్లో చెప్పుకో, నన్ను వదిలేసి నేను వెళ్ళి సినిమాల్లోకి వెళ్ళి చెప్పుకుంటా అంట. మీరు ఒక అమ్మగా, ఒక గురువుగా, ఒక భార్యగా ఇన్ని పాత్రలు మీరు పోషిస్తున్నారు. వీటన్నిటికీ మీరు న్యాయం చేయాలని అనుకుంటున్నారు? చేస్తున్నాను సార్, చేస్తున్నా. మార్నింగ్ లేచిన వెంటనే నా డ్యూటీ ఏంటి, ఫస్ట్ పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళకి ఇచ్చేయడం, స్కూల్కి తరివేయడం, ఆ తర్వాత మా హస్బెండ్కి కావాల్సిన వర్క్ అంతా చూసుకోవడం, తర్వాత పూజ చేయడం, ఆయన ఆఫీస్కి పంపించేయడం, ఆ తర్వాత పిల్లలకి వంట చేసుకోవడం, వాళ్ళకి వెళ్ళి క్యారీ ఇవ్వడం, తర్వాత వచ్చి కూర్చొని ఆ తర్వాత లంచ్ చేసేసి ఆ తర్వాత ఒక టీచర్గా ఇతాకాకి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడి నుంచి రావడం, పిల్లల్ని తీసుకొని రావడం, వాళ్ళని రెడీ చేసి ట్యూషన్కి తరవడం, మళ్ళీ గురువుగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డాన్స్ అన్నీ చేసుకొని డాన్స్ చెప్పించేసి ఇంటికి రావడం. 9 తర్వాత మళ్ళీ అప్పుడు నేను అమ్మాయిని ఇప్పుడు వెళ్ళి తినేసి పడుకుందాం, అమ్మయ్య ఎప్పుడెప్పుడు 9 అవుతుందా 9:30 అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే మ్యామ్, ప్రజెంట్ మా జనరేషన్కి సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నారు, మీరు ఇచ్చే సజెషన్స్? నేను ఇచ్చేసి అసలు ముందు మనం ఏదైనా సజెస్ట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారా చెప్పండి? తీసుకుంటారా? తీసుకుంటారంటే అంటే యాజ్ యాక్టర్గా మీరు సీనియర్ తీసుకోరు సార్, కానీ డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే చెప్పావా పదా పో అని అంటారు. ఒకవేళ మనం చెప్పిన అవునా అని యాక్టింగ్ చేస్తారు, తర్వాత అని చెప్పిందిలే అనుకుంటారు. అలాంటి రోజులు. కానీ నేను సజెస్ట్ చేసేంత ఇది నాకు లేదు, వినేవాళ్ళు కూడా లేరు. అయినా కూడా నేను చెప్తున్నా ఒక మాట ఏంటంటే, మీరు ఏదైనా సరే ట్రై చేసేటప్పటికి మీకు సపోర్టింగ్ ఎవరన్నా పెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, ఎవరు ఫ్యామిలీని మించిన సపోర్ట్ ఎవ్వరు ఉండరు. సో మీరు ఏదైనా సరే ఒక మంచి సపోర్ట్ పెట్టుకొని చేయండి, డెఫినెట్గా రాణించగలుగుతారు. అలా కాదులే నేను ఒక్కదాన్ని చేయగలను, నేను ఒకటి చూసుకోగలను అనేసి మాత్రం ఒంటరిగా ఏది చేయకండి. అలాగా ఎందుకంటే చాలా మందిని చూసున్నాను ఈ కొన్ని ఇయర్స్లో ఈ సీరియల్స్ ఇవన్నీ వర్క్ చేసేటప్పుడు చాలా మంది యాక్టర్స్ని చూసాం. యాక్టర్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, ఎవరో ఒకరు సపోర్ట్ లేని వాళ్ళు, ఒంటరిగా ఉండేవాళ్ళు ఎలాంటివి ఎదుర్కొంటున్నారో నేరుగా చూసిందాన్ని. కాబట్టి సో మీరేదో ఆ రంగుల ప్రపంచం బాగుంటుంది కళ్ళ ముందు, అది కొద్ది రోజులే. సో అలాంటి దానికోసం ఏదైనా లైఫ్లో ఒక పార్ట్ అంతే, అదే లైఫ్ అయింది అనుకోండి, అది కొన్ని మంచి ఉంటుంది, కొంచెం చెడ్డ ఉంటుంది. ఏదని కరెక్ట్గా చూస్ చేసుకోండి, అది మీ చేతుల్లోనే ఉంది. అదే నేను చెప్పేది సార్, అంతకంటే నేను చెప్పలేను, చెప్పినా కూడా వాళ్ళు తీసుకోలేరు. మీరే తీసుకుంటారా చెప్పండి? సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో ఇంతసేపు మీరు నన్ను అడిగారు క్వశ్చన్స్, నేను కూడా ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, ఏమనుకోకండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అని బాగా తెలుసు, నాకు కోపం ఎక్కువ అని కూడా మీకు ఇందాకే చెప్పాను. మనసులో ఏది పెట్టుకోకుండా ఇంతసేపు ఈమెను ఇంటర్వ్యూ చేసాం, మేము ఇలాగా అనేసి మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది నా పైన. అలాగే ఏదన్నా ఉంటే చెప్పండి, ఎందుకంటే మా హస్బెండ్ ఈ షో చూసిన తర్వాత ఆయన అడుగుతారు అనమాట, అసలు వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలుసా శ్రావణి, నీకు తెలియదు అనేసి. సో ఆయన క్వశ్చన్కి ఆన్సర్ అనమాట ఇది. మీరు చెప్పండి ఇప్పుడు ఒపీనియన్. నా ఒపీనియన్ అంటే, నేను బాగా అబ్జర్వ్ చేస్తాను, మీ నాన్నగారు ఎంతైతే సపోర్ట్ చేస్తే మీరు ఈ పొజిషన్కి వచ్చారు. సో నా పర్సనల్ నాకు అనిపించింది, నా పిల్లలకు కూడా, నాకు ఇద్దరు వాళ్ళకి కూడా ఇదే సపోర్ట్ ఇవ్వాలని నేను ఒక పాయింట్ తెలుసుకున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి, మీరెంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారో అదే మీ సక్సెస్కి సీక్రెట్ నేను అనుకుంటున్నాను. సో ఒక క్యారెక్టర్ ఏదైతే మనకు ఉంటుందో దాన్ని ఒకరి కోసమో ఒక ఫీల్డ్ కోసమో మనం కాంప్రమైజ్ అవ్వకుండా సక్సెస్ చేసి చూపించవచ్చు అని చెప్పి మీరు ప్రూవ్ చేశారు. అదొక నేను నోటీస్ చేశాను. సో అది కొన్ని నా లైఫ్లో కూడా ఇట్లాగే మన క్యారెక్టర్ ఇట్లా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నా ఒరిజినాలిటీ ఉందని నేను ట్రై చేస్తాను. అండ్ డైరెక్టర్ సార్ మీరేమనుకుంటున్నారు, మీరు కూడా చెప్పండి. ఎందుకురా ఈమెని పిలిచామని మాత్రం అనుకోకండి, ఎందుకని నాకు తెలియాలి. అండ్ ఎనీవే సార్, చాలా మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఫస్ట్ నేనే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మా హస్బెండ్ నువ్వు నిజంగా సీరియల్స్లో చేసావా, సినిమా ఏమండి మీరు అవన్నీ చూసారు కదండి అంటే, ఆయన ఏదో చేసింది. ఇప్పుడు యాక్చువల్గా ఒక 2 days నుంచి చెప్తున్నాను అనమాట, ఏమండి నన్ను ఇంటర్వ్యూకి పిలిచా,
ఇంటర్వ్యూకి పిలిచారా నిన్న నెల్లూరులోనా ఇక్కడ అవునండి అన్నట్టు అందుకు మా ఆయన షాక్ అయ్యేలాగా చేసింది మీరే అనమాట. సో ఇప్పుడు అమ్మయ్య నా వైఫ్ కూడా సెలబ్రిటీ అని అనుకుంటున్నారు కదా. సో అలాంటి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు నేనే మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మీరు ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మరెన్నో ఈవెంట్స్ చేస్తున్నా ఉన్నారు, ఇది ఒక షో చేస్తున్నారు, చాలా మందిని పిలిచి ఇంకా ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని ఐ రియల్లీ మై హార్ట్ఫుల్ విషెస్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీతో కొంచెం కొత్త పాడ్కాస్ట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. నాకు నా సెకండ్ స్టాండర్డ్ నుంచి ఇప్పుడు ఈ ఈ మదర్ క్యారెక్టర్ వచ్చినంత అదే ఈ మదర్ రోల్ ఇప్పుడు రియల్ లైఫ్లో ఇచ్చేస్తున్నాను కదా, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ నేను కెమెరా ముందు కూర్చొని మళ్ళీ ఇలా మాట్లాడుకోవడం, ఓపెన్ అన్నీ గుర్తు తెచ్చుకోవడం నాకు ఒక కలలాగా ఉంది. కానీ ఒక మెమరీ ఇచ్చారు మీరు, మళ్ళీ ఒక నా డైరీలో ఒక మెమొరబుల్ పేజ్ అనమాట ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. యా రియల్లీ. అండ్ అఫ్ కోర్స్ నా షోస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, అందరూ లింక్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారనమాట. అలాగే నేను మళ్ళీ నా ఇంటర్వ్యూ అని చెప్పి నేను యూట్యూబ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు మీకు అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గారికి. అండ్ ఫస్ట్ దీనికి మెయిన్ ముఖ్య కారకుడు నా స్టూడెంట్ శివకుమార్. తను కూడా అప్కమింగ్ ఆర్టిస్ట్గా రావాలని ఎంతో ట్రై చేస్తున్నాడు. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది శివ. నువ్వు ఎలాగైనా సరే ఒక మంచి డాన్స్ ఏ రంగం అయినా సరే నువ్వు ఎలాగైనా సరే బాగా పైకి రావాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఫస్ట్ ప్లేస్ మీ పేరెంట్స్ది, సెకండ్ ప్లేస్ నేనే ఉంటాను, అది మాత్రం మర్చిపోక. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ శివ. అండ్ ఈ షో చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మీకు అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్.